హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున తెలుగుదేశం పార్టీ, మరొకవైపున జనసేన, ఈ రెండింటికి సంబంధించిన పొత్తు అయితే ఖరారయ్యింది. అది ఎప్పుడో జరిగింది. కాకపోతే సీట్ల సర్దుబాటుకు సంబంధించి మొన్న పవన్ కళ్యాణ్ ఉపన్యాసం 3వ వంతు స్థానాలు అని ప్రకటించడం, అయితే ఆ తర్వాత రోజున పత్రికలు రాసినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మనం పొత్తు పెట్టుకున్న తర్వాత భవిష్యత్తులో కూడా ఈ పొత్తు కొనసాగుతుంది రాబోయే 10 సంవత్సరాలు, ఆ 10 సంవత్సరాల పాటు 3వ వంతు స్థానాలు అన్నటువంటి పాయింట్ తెర మీదకి వచ్చింది. అంతే తప్పించి ఇది కాదు, ఇప్పుడు అసెంబ్లీకి కాదు అన్నటువంటిది ఆ తర్వాతన ఆయా పత్రికలు, అటు తెలుగుదేశం అనుకూల పత్రికలు, ఇటు వైసీపీ సొంత పత్రికలో కూడా అలాగే వచ్చింది. దీంతో ఒక్కసారి మళ్ళీ షాకింగ్ పరిణామం ఏం జరుగుతుంది అన్నట్టు. 3వ వంతు అంటే 60కి దాటుతుంది అనుకున్నటువంటి దశ నుండి ఇప్పుడు తాజాగా చూస్తే 32 కావాలని పవన్ కళ్యాణ్ అడిగారని, 20 ఆల్రెడీ సర్దుబాటుకు ఓకే అయిపోయిందని, మరొక 5 ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారని, అదే సందర్భంలో ఇంకొక 2 వరకు ఇచ్చే అవకాశం ఉంది, ఫైనల్గా 27తో సరిపెట్టేటటువంటి పరిస్థితిలో తెలుగుదేశం ఉంది అన్నటువంటి పాయింట్ ప్రస్తుతం తెలుగుదేశం గెజిట్ అయినటువంటి ఆంధ్రజ్యోతిలో ప్రొజెక్ట్ చేశారు. ఇంకొక వైపున హరిరామ జోగయ్య తాజాగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే పొత్తు అంటే కరెక్ట్గా ఉండాలి అంటే తప్పనిసరిగా ఓట్ షేరింగ్ జరగాలి, ఓట్ షేరింగ్ జరగాలంటే 40 నుండి 50 స్థానాలు, అలాగే ముఖ్యమంత్రి పదవి షేరింగ్ కావాలి అన్నట్టు. ఇక్కడ అసలు ముఖ్యమంత్రి పదవి షేరింగ్ అనే పదమే పక్కకి వెళ్ళిపోయింది. సేమ్ టైం పొత్తు అయితే 32 లోపే ఉంటుంది అన్నటువంటి విషయం అయితే స్పష్టమవుతుంది. ఈ వ్యవహారాల్లో ఏం జరగబోతోంది? మరొక వైపున తెలుగుదేశం జనసేన కలిసి పొత్తు కాన్సెప్ట్ నడుస్తున్నాయి, కానీ మధ్యలో భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా ఉన్నటువంటి పేరు పక్కకి వెళ్ళిపోయింది. అసలు ఏం జరగబోతోంది? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొనేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కె వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, పెద్దిరెడ్డి రవికిరణ్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, చెవులు కృష్ణాంజనేయులు, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు, వీరశంకర్ విశ్లేషకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా శంకర్ గారు ఏమంటారు, దీన్ని ఎలా చూస్తారు మీరు? ముందుగా ఈ డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ, సాయి గారికి, అలాగే ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ జనసేన టీడీపీ పొత్తు గురించి మనం గత డిబేట్ లో మాట్లాడుకున్నాం, ఇంత ముందు కూడా మనం చర్చించుకున్నాం. 64 సీట్లు అని చెప్పి ప్రకటించింది కూడా ఆంధ్రజ్యోతి పత్రికే. నేడు 30 సీట్లు 25 సీట్లు అని చెప్పి చెప్తుంది. వాళ్ళు ఇట్లా చేయటం అనేది ఇదే మొదటిసారి కాదు. చంద్రబాబు నాయుడు నైజం, ఆంధ్రజ్యోతి పత్రిక నైజం. ఆంధ్రజ్యోతి ఒక్కటే కాదండి, పచ్చ పత్రికలు అంటారంటే. ఆడియో మ్యూట్ అవుతుంది చూడండి మీది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి. ఆడియో ఫ్రీజ్ అవుతుందండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి. రైట్, కృష్ణాంజనేయులు గారు ఏమంటారు, దీన్ని ఎలా చూడాలి? సాయి గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. రాజకీయ పొత్తులకి ప్రధానమైనటువంటి అంశము ఇరు పార్టీల మధ్య విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది. ఒకళ్ళకి మీద ఒకళ్ళకి నమ్మకం లేకపోతే, విశ్వాసం లేకపోతే ఈ పొత్తులు దీర్ఘకాలికంగా కొనసాగేటువంటి అవకాశాలు ఉండవు. మీది ఆడియో మ్యూట్ లో పడిందండి కృష్ణాంజనేయులు గారు. పొత్తుల విషయంలో మీరు జనసేన తెలుగుదేశం పొత్తులోకి వెళ్ళాయి. పొత్తులోకి వెళ్ళిన తర్వాత ఇన్ని రోజులు ఎందుకు సీట్లు సర్దుబాటు కాలేదు అనేటువంటి విషయంలో ఇద్దరి మీద ఒకళ్ళకి నమ్మకం లేదు అనేటువంటి విషయం మొన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తర్వాత మనకు స్పష్టమైనటువంటి అంశం. అంటే కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకున్నటువంటి సందర్భాలు ఇప్పుడు మనము తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి పొత్తు విషయంలో మనం చూస్తున్నాం. అయితే వీళ్ళిద్దరి మధ్య పొత్తు ఫైనల్ అవ్వాలి అని అంటే ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటి? బీజేపీతో పొత్తు ఫైనల్ అవ్వాలి. బీజేపీకి తెలుగుదేశం అంటే విశ్వాసం ఉంది, తెలుగుదేశానికి బీజేపీ అంటే విశ్వాసం ఉంది, కానీ పొత్తు కావాలి. అదేవిధంగా జనసేనకేమో తెలుగుదేశం మీద విశ్వాసం లేదు, బీజేపీ మీద విశ్వాసం. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, గందరగోళ పరిస్థితులు ఈ రోజున వాళ్ళ పార్టీ వర్గాల్లో కూడా ఉన్నాయి. ఎందుకు ఇంత మాకేముంది, మేము పొత్తు పెట్టుకున్నాం కదా, అసలు మా మధ్య ఇబ్బంది లేదు అని తెలుగుదేశం జనసేన వాళ్ళు అంటే అనొచ్చేమో. నేనేమంటాను అంటే అసలు అలాంటి ఇబ్బంది లేకపోతే పొత్తు పెట్టుకున్న తర్వాత ఇన్ని రోజులు పట్టిద్దా సీట్లు తేల్చడం కోసం?
ఒకటి ఏమిటి అంటే జనసేన వైపు నుంచి పార్టీకి సంబంధించినటువంటి సమావేశాల్లో పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి ప్రతిపాదనలు ఏంటి? ఇందాక మీరు చెప్పినటువంటి చాలా కీలకమైన అంశం 1/3 సీట్స్ అంటే ఒక 60 సీట్లు తగ్గకుండా ఉండాలని హరిరామ జోగయ్య దగ్గర నుంచి పార్టీలో వాళ్ళు కూడా ప్రతిపాదనలు చేసినటువంటి వాళ్ళందరూ పవన్ కళ్యాణ్కి ప్రతిపాదన చేసిన 60 సీట్లు అసెంబ్లీ సీట్లు ఉండాలి, 5-6 పార్లమెంట్ సీట్లు ఉండాలి. మరి అవన్నీ చిట్టా తీసుకొని వెళ్ళిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు తేల్చినటువంటి అంశం ఏంటండి? ఇప్పుడు చాలాసార్లు ఇప్పుడు సమావేశం అయ్యారు. నిన్న ఆదివారం రోజున 2 దఫాలుగా సమావేశం అయ్యారు. సమావేశం అయిన తర్వాత మీరు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలను చూస్తే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నట్టుగా ఈ రోజున మనం ఖచ్చితంగా అంగీకరించి తీరాల్సిందే, దాంట్లో సందేహమే లేదు. దాంట్లో వచ్చినటువంటి వార్త తెలుగుదేశానికి సంబంధించినటువంటి అధికారిక సమాచారంగా భావించాల్సి ఉంటుంది. అలాంటి దాంట్లో అడిగిందే పవన్ కళ్యాణ్ 32 అని చెప్పారు, మీకు ఒక 20 మాత్రం ఫైనల్ చేశారని చెప్పారు. మీ మా ఇస్తే 5 ఇస్తారు అనేటువంటి దాని మీద చెప్పారు. లేదంటే 1-2 ఏదైనా ఉంటే ఉంటుంది. ఇంత క్లారిటీ తెలుగుదేశం వైపు నుంచి వస్తుంటే మరి హరిరామ జోగయ్య మిగతా వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? 60 సీట్లు కింద తగ్గితే, గౌరవప్రదమైనటువంటి సీట్లు కింద రాకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఓటు అనేటువంటిది ట్రాన్స్ఫర్ కాదు. మీరు పొత్తులు ఎన్నైనా పెట్టుకోండి, నాయకులు ఎంతమంది అయినా కౌగులించుకోండి, ఏమైనా చేయండి, ఓటు ట్రాన్స్ఫర్ కాదు అని అందరూ జనసేనలో ఉండేటువంటి క్షేత్రస్థాయి నాయకులు ఒక మాదిరి నాయకులు అందరూ కూడా చెప్తున్నటువంటి మాట ఇదే. జన సైనికులు అయితే అసలు నేరుగా చెప్తున్నారు, మా ముఖ్యమంత్రి అయితేనే పవన్ కళ్యాణ్, అదే విధంగా కనీసం పవర్ షేరింగ్ ఉంటేనే మేము ఇంకోటి ఓటేస్తాం, లేకపోతే ఎందుకు వేస్తాం అనేటువంటి విధంగా. మరి వీళ్ళని ఎలాగా కన్విన్స్ చేయగలుగుతారు? నిన్న పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడారండి. చంద్రబాబు నాయుడుతో అయిపోయిన తర్వాత వచ్చి బాలశౌరి ఆయన చేరినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశాడు వాళ్ళ క్యాడర్ని. ఒక క్లారిటీ అయితే పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఇవ్వబోతున్నారు. అదేంది? స్పష్టత ఇచ్చారు, మనం త్యాగాలు చేయాలి, మనము సిపిఎం సిపిఐ బిఎస్పితో పొత్తు పెట్టుకున్నప్పుడే ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా తెలుగుదేశంతో ఇంకా చాలా ఇబ్బందులు ఉంటాయి అని వాళ్ళ ప్రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ఇబ్బందులకి పవన్ కళ్యాణ్ అంగీకరించడానికి మొదటి నుంచి సిద్ధంగానే ఉన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ అంగీకరించినా సరే జన సైనికులు అంగీకరించేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. ఆందోళన పవన్ కళ్యాణ్ కూడా ఉందండి, ఎంతో కొంత ఉంది. అందుకనే పదే మనం కొంచెం దీని మీద త్యాగం చేయాలి, మిమ్మల్ని అందరినీ నేను గుర్తుపెట్టుకుంటాను, కౌన్సిలర్లో కార్పొరేటర్లో దీని దగ్గర నుంచి మొదలు పెడితే కొన్ని రాజ్యసభ సీట్ల వరకు నేను మీకు కొన్ని అవకాశాలు కల్పిస్తాను, ప్రభుత్వంలో మనం ఉండాలి అనేటువంటి విధంగా వాళ్ళని సర్ది చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీన్ని వింటారా? ఎందుకు అనంటే ఒకవైపున నాకు తెలిసైతే బీజేపీ వాళ్ళ ఆఫర్ ఏమిటి అనంటే పవన్ కళ్యాణ్ వైపు నుంచి మీ ఇప్పుడు బీజేపీ జనసేన పొత్తులో వెళితే ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయి అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే 2029లో అధికారంలోకి వస్తాం, మీరు ముఖ్యమంత్రిని చేస్తాం అనేటువంటి విషయం వాళ్ళు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ దగ్గర ఒక ప్రతిపాదన చేశారండి. అది జన సైనికులు కూడా జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు కూడా స్పష్టం చేస్తున్నారు. ఆ విషయమైన క్లారిటీ ఉంది. అది బీజేపీ పొత్తు విషయంలో కూడా ఒకవేళ తెలుగుదేశం దగ్గర కూడా పవన్ కళ్యాణ్కి ఇప్పుడు పవర్ షేరింగ్ ఇచ్చి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి విషయంలో ఒక 2.5 సంవత్సరాలు ఇస్తేనే మేము పొత్తుకొస్తాము అనేటువంటి ఒక కండిషన్ కూడా పెట్టారు అనేటువంటి కూడా ఒక చర్చ జరుగుతుంది. అది ఎంత నిజమో ఏమిటో నాకు తెలియదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పవర్ షేరింగ్ లేకుండా ముఖ్యమంత్రి లేకపోతే బీజేపీ వాళ్ళు చెప్పిందే బెటర్ కదా పవన్ కళ్యాణ్కి. మరి అది జన సైనికుల వైపు నుంచి మాట. పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఇప్పుడిప్పుడుగా అసెంబ్లీలోకి వెళ్ళాలి, కొంతమంది అయినా అసెంబ్లీలోకి వెళ్తే బాగుండు అనేటువంటి విషయాల్లో ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన అంగీకరించినా సరే తెలుగుదేశం పొత్తు విషయంలో మరి జన సైనికుల వైపు నుంచి వాళ్ళని ఒప్పించడం అనేటువంటిది కష్టసాధ్యమైనటువంటి పని అనేటువంటిది ఒకటి ఇబ్బంది. ఇప్పుడు జనసేనకు వెన్నుముక ఎవరు, బలం ఎవరు? ఆయన నేను కాపు మిగతా విషయాలు పక్కన పెట్టి ఆయన పవన్ కళ్యాణ్ ఆ మాట చెప్పినా చెప్పకపోయినా సాలిడ్ ఓటింగ్ అయితే మాత్రము కాపు సామాజిక వర్గము ఈ రోజున పవన్ కళ్యాణ్ వెనకాల ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయం చేసుకుని వాళ్ళు అందరూ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ చేసినటువంటి ప్రతిపాదనలకి విరుద్ధంగా పవన్ కళ్యాణ్ ఈ రోజున తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే అరకొర సీట్ల కింద లెక్క 20 ఫైనల్ చేసాం, అవసరమైతే 5 ఇస్తాం, లేకపోతే 2 ఇస్తాము అని అంటే మొత్తం కలిపితే 27. 1, 2, 3 ఏమైనా ఎంపీలు ఇస్తే ఇస్తారేమో. మొన్నే ఆంధ్రజ్యోతులు ప్రకటించారు కదా, 2 ప్రకటన చేశారు అంతే. దాంట్లో కూడా సానా సతీష్ ని తీసుకొచ్చి పెట్టారు. ఈ విధంగా ఉన్నప్పుడు పరిస్థితుల్లో ఇది ఖచ్చితంగా ఇది పొత్తు ఉన్నప్పటికీ కూడా
ఓటు ట్రాన్స్ఫర్ కానటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఒకటి, అపనమ్మకంతో కొనసాగేటువంటి పొత్తులు ఎంత మేరకు ఎన్నికల్లో మెటీరియల్ అవుతాయి, అసలు ఎన్నాళ్ళు ఈ పొత్తులు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది, ఎన్నికలు ముగిసేంత వరకు ఉంటాయా, లేకపోతే ఎన్నికలకు ముందే ఏమైనా తెగదెంపులు జరిగేటువంటి ప్రమాదం కూడా ఉందా అనేటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఎందుకు ఈ అనుమానం వస్తాడే, నాది మీది కాదు ఈ అనుమానం. పవన్ కళ్యాణ్ లాంటి వాడే అనుమానం వ్యక్తం చేశాడు, పొత్తు ధర్మం పాటించట్లేదు చంద్రబాబు నాయుడు, అదే విధంగా నారా లోకేష్ ఇలాంటి వాళ్ళు పొత్తు ధర్మం పాటించడం లేదు, అయినా నేను పాటిస్తున్నానని చెప్పినటువంటి సందర్భము. దీన్ని బట్టి ఈ అపనమ్మకాల మధ్య పొత్తులు అనేటువంటిది ఎన్నాళ్ళు కొనసాగుతాయో నాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. మరి పవన్ కళ్యాణ్ ఎంత మేరకు వాళ్ళని అంగీకరించేటువంటి విధంగా, జన సైనికులు ఒప్పించేటువంటి విధంగా చేయగలరు అనేటువంటి దాని మీద మాత్రం నాకు అంత నమ్మకం అయితే కలగటం లేదు. ఒక్కటి మాత్రం నిజం, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఫైనల్ చేయకుండా ఈ పొత్తుకు సంబంధించినటువంటి అంశం ఒక్క అడుగు కూడా ముందుకెళ్లేటువంటి పరిస్థితి నాకు కనపడటంలా. 8వ తారీఖున మళ్ళీ సమావేశం అవ్వాలనుకున్నారు. బీజేపీ వైపు నుంచి అయితే నాకు తెలిసినటువంటి సమాచారం ఏమిటంటే పార్లమెంటు సమావేశాలు అయిపోయిన తర్వాత, బహుశా 9కి అయిపోతాయి అనుకుంటా పార్లమెంట్ సమావేశాలు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని ఢిల్లీకి రమ్మని ఆల్రెడీ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పుకున్నారని. పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన వెంటనే ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అప్పుడు మాత్రమే అసలు ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి పొత్తు ఉంటుందా, లేదు అంటే జనసేన తెలుగుదేశమే పొత్తు ఉంటుందా, అసలు కాదు అంటే బీజేపీ జనసేన మాత్రమే పొత్తు ఉంటుందా, 3 కలిపి ఉంటాయా ఏమిటి అనేటువంటిది బహుశా 10వ తారీఖు తర్వాత ఫైనల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అప్పుడు వరకు మాత్రం ఈ చిక్కుముడి వీడేదానికి అవకాశం లేదు అనేటువంటిది మాత్రం నేను అనుకుంటున్నాను. రైట్, వీరశంకర్ గారు ఇందాక కట్ అయింది ఏమంటారు? కృష్ణాంజలి గారు చెప్పినట్లు టీడీపీ యొక్క వైఖరి అనేది అందరికి తెలిసిన విషయమే. నేను కొత్తగా వాళ్ళు చేసేదేం కాదు, లేకపోతే ఇదే మొదటిసారి కాదు. టీడీపీ మొట్టమొదటి నుంచి ఇదే పద్ధతి అవలంబిస్తా ఉంది, ఇంకా దారుణంగా అవలంబించే పరిస్థితి ఉంది. కానీ ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని పిలిపించి మొత్తం ఇద్దరు కూర్చొని దీని గురించి డిస్కస్ చేయటం, తర్వాత ఈ విషయం మీద మాట్లాడమంటే లోకేష్ బాబు అంతిమ నిర్ణయం చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పి డిబేట్ లో కానీ లేకపోతే బయట కానీ చెప్పటం చూస్తుంటే చంద్రబాబు నాయుడు టీడీపీ ఆధిపత్యం వీళ్ళంతా కూడా కొంత క్రమశిక్షణ పాటిస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అట్లాగే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మరీ అంత దారుణంగా అయితే లేదు, 40 సీట్లకి అయితే వాళ్ళు ఒప్పుకున్నట్లుగా సమాచారం ఉంది. అట్లాగే ఎంపీ సీట్లకు కూడా 1-2 తేడాతో 5 ఎంపీ సీట్లు అనేది వాళ్ళు ఇస్తారనే ఉద్దేశంతో ఉంది. కానీ ఈ పొత్తు కుదరనిచ్చే పరిస్థితిలో మీరు అన్నట్టు కృష్ణాంజలి గారు అన్నట్టు హరిరామ్ జోగయ్య గారు ఇందులో మెయిన్ పార్టిసిపెంట్. మనం ఎంతమంది ఎన్ననుకున్నా కూడా కాపులు జనసేనకి వాస్తవంగా మొత్తం కాపులు 70%, 80% లేదా 90% కాపులు మొత్తం జనసేన వెనక్కి ఉన్నారనేది మనం అనుకోవాల్సిన విషయం, మనం కూడా ఒప్పుకోవాల్సిందే. కానీ ఈ హరిరామ జోగయ్య గారు ఆయన పవర్ షేరింగ్ లేకుండా 60 సీట్లు పైన లేకుండా ఈ పొత్తును కుదరనిచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు నాకు తెలిసి. వీళ్ళ ఒత్తిడి దీని ప్రకారం అసలు ఈ పొత్తు కుదురుతుందా లేదా అనే సందిగ్ధం మాత్రం జన సైనికుల్లో వస్తుంది, సామాన్య ప్రజల్లో వస్తుంది, ప్రతిపక్ష పార్టీల్లో కూడా ఉంది. 100% ఈ పొత్తు కుదరనిచ్చే పరిస్థితి ఇటు పచ్చ మీడియా ఒక పక్కన తగులుకొని వాళ్ళు చెడగొట్టే పరిస్థితిలో ఉన్నారు, ఇటు హరిరామ్ జోగయ్య గారు. వీళ్ళిద్దరూ కలిసి నాకు తెలిసి ఈ పొత్తును ముందుకు పాలించే పరిస్థితి లేదని చెప్పి అనుకుంటున్నాను. కానీ పొత్తుని నిలబెట్టుకోవాలి, ఈ పొత్తు లేకపోతే మనం గెలవలేము అనే విషయం చంద్రబాబు నాయుడు గారికి 100% తెలుసు. కాబట్టి లోకేష్ గారు చాలా క్రమశిక్షణతో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా వీళ్ళకి జనసేనకి మంచి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్, రవికిరణ్ గారు అసలు మీ దగ్గరే ఉందంట. సాయి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి న్యూస్ బెంచ్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఎన్నో డిబేట్లు చేస్తూ అన్ని డిబేట్లు మీరు రవికిరణ్ గారు మీ దగ్గరే ఉంది, మీరే పెళ్లి కొడుకు ఇబ్బంది పడతారండి, పిల్లల్ని కొంచెం చూడొచ్చు కదా.
సమస్య. మా పిల్లలు ఎత్తుకెళ్ళిపోతే మేము చూడటం ఇది మరీ బాగుంది. తమిళ్లో వన్ సైడ్ లవ్ స్టోరీ అన్నది ఎవరు, మా పిల్లని తీసుకెళ్ళిపోయింది ఎవరు, మళ్ళీ మేము పీట మూడేసి కూర్చున్నారండి రవికిరణ్ గారు, మీరు పీట మూడేసి కూర్చున్నారు పీట మీద. పెళ్లి ఇల్లు చేసుకుంటే కావాలి వాళ్ళు చేయడానికి రెడీ అవుతున్నారు కదా. ఇక పిల్లలు సప్లై చేయడమే మా పని, నాకు అర్థం కాదు. అయితే సాయి గారు, రకరకాలుగా మీడియా కథనాలు, సోషల్ మీడియా కథనాలు రకరకాలుగా ఉన్నాయి. ఇందాక పెద్దలు కృష్ణాంజలి గారు చెప్పినట్టు అసలు ఏది వాస్తవం ఏది అవాస్తవం నాలాంటి కూడా కన్ఫ్యూజన్. ఇప్పుడు ఒక పేపర్ లో రాసేస్తారు, ఇదిగో పవన్ కళ్యాణ్ ఫ్లైట్ ఎక్కేస్తున్నాడు, వెళ్ళిపోయి తేల్చుకొచ్చేస్తారు ఢిల్లీకి వెళ్ళి రాస్తున్నారు. ఆయన ఎక్కింది ఆయన వెళ్ళింది లేదు, ఇప్పుడు పేపర్ లో రాసి 5-6 రోజుల్లో ఎంత అవుతుంది. ఇంకోటి రాస్తారు, అదిగో జగన్మోహన్ రెడ్డి గారు అందుకే భయపడిపోయి ఆయన వెళ్ళిపోయి సాగిలి పట్టాకి వెళ్ళాడు హోంమంత్రి గారికి, హోంమంత్రి సపోర్ట్ లేదు, ఇక్కడికి గెలవలేదట. అంటే మరి ఓట్లు వేసి హోంమంత్రి చేస్తారు, రాష్ట్రపతి చేస్తారు, నాకైతే తెలియదు. అది ఆయన ఫ్లైట్ ఎక్కింది లేదు లేదు ఇప్పుడు వరకు. వాళ్ళు రాసేసి 5-6 రోజులు అయింది, ఇప్పుడు వరకు ఫ్లైట్ ఎక్కలేదు ఆయన. ఇంకోళ్ళు రాస్తారు, ఈ సీట్లు 64 సీట్లు అయిపోయినాయి, వచ్చేసి అది ఫైనలైజ్ అయిపోయింది అంటారు. అది కనీసం ఒక్క జాబితా లేదు. కనీసం వైసీపీ పార్టీ నయం 6 జాబితాలు 7 జాబితాలు ఏదో చేసుకెళ్ళిపోతున్నారు, వాళ్ళ స్టైల్లో వాళ్ళు మంచి చెడో చేసుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ కనీసం ఒక జాబితా వచ్చిందా లేదా నాకు డౌట్. ఇప్పుడు కాకినాడ సానా సతీష్ అనేది ఇంకోటి ఏదో వచ్చి, అది నిజమా అబద్ధమా నాకు అర్థం కావట్లేదు. సాయి గారు ఇప్పుడు వరకు నిజంగా అఫీషియల్ గా ఇచ్చారా లేకపోతే సోషల్ మీడియా అన్అఫీషియలేనండి. అఫీషియల్ గా రెండే అనౌన్స్ చేశారు. చంద్రబాబు గారు అరకు ఒకటి, మండపేట ఒకటి, పవన్ కళ్యాణ్ గారు 2 అనౌన్స్ చేశారు. పేర్లు అనౌన్స్ చేయలేదు కానీ రాజానగరం, రాజోలని ఆ 4 ఇంతవరకు కన్ఫర్మ్ అయినట్టు. మిగతా సానా సతీష్ అది ఇంకా జనసేనలో జాయిన్ అవ్వలేదు, ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు. లేదు ఇప్పుడు కాకినాడలో ఫుల్ బ్యానర్స్ అండి, మా ఇంటి దగ్గర కూడా బ్యానర్స్ ఫుల్ జనసేన బ్యానర్స్ అన్ని నడుస్తున్నాయి అన్ని గెస్ట్ హౌస్ దగ్గర కూడా. అంటే రిజైన్ చేయలేదండి టీడీపీకి ఇంకా. అవును, అంటే అసలు ఆయన తెలుగుదేశంలో ఉన్నట్టు కూడా ఎవరికి చెప్పరు కదా. సాధారణంగా సానా సతీష్ అంటే మీ వాళ్ళకి బాగా తెలుసు అనుకుంటా. కాకినాడలో తెలుసు, గతంలో అది కాదు సిబిఐ కేసులు అరెస్ట్ అయిన ఆయన ఈయనే. అదే ఆ సిబిఐ 2 డైరెక్టర్ల మధ్య గొడవ వచ్చి అప్పుడు ఈయన కూడా అరెస్ట్ అయ్యారు విచారణలో, కరప్షన్ కేసెస్ అన్ని. మోడీ మీద అభియోగం రావడానికి సిబిఐ కేసులో కారణమైన సానా సతీష్ ఇప్పుడు అదే మోడీ మిత్రులైనటువంటి జనసేన తరపున పోటీ చేయబోతున్నారు. స్పెషల్ గా అది అదే ఇప్పుడు ఆ పేరు కూడా కన్ఫర్మ్ అయింది అనుకుంటాను నేను ఇప్పుడు వరకు. ఎందుకంటే అలా ఉంది ప్రచారం, అసలు నిజమేదో అబద్ధమేదో రోజు డిబేట్లు చేసే వాళ్ళు మనకే తెలియనంత ఘోష. మళ్ళీ లెటర్ హెడ్ల మీద వచ్చేస్తున్నాయి సాయి గారు, తెలుగుదేశం లెటర్ హెడ్ మీద బీజేపీకి కూడా ఎలకెట్ చేసి వచ్చేస్తున్నాయి. బీజేపీకి ఇన్ని సీట్లు పలానా స్థానం ఇలా స్థానం, అలాగే జనసేన లేదు బాబు, ఏదో గాలి కబురు నా పేరు రాయండి, తిరుపతిరావు గారి పేరు ఇంకోటి పేరు రాస్తే నా పేరు రాయరు. ఇదే కన్ఫ్యూజన్ అనుకుంటే మళ్ళీ జోగయ్య గారు ఆయన లెటర్లు ఆయన ఎలకెట్ చేస్తుంటారు స్థానాలు, తిరుపతి ఇక్కడ కాకండి ఇక్కడ. అసలు ఎవరి లెటర్ ఏంటో ఎవరి కథ ఏంటో ఎవరి పార్టీ ఎవరిదో అర్థం కానీ కన్ఫ్యూజన్ చేసి కలగాపొలకం చేసి పెట్టేశారు. మరి ఇది ఎప్పుడు తెరదీస్తారో ఏంటో మనకైతే తెలియట్లేదు. మరి అయితే ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి వెళ్దాం అనుకున్నారు, మేనిఫెస్టో రిలీజ్ చేస్తా ఉన్నారు. ఏది చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు జాయింట్ ప్రెస్ మీట్ రాజమండ్రిలో పెట్టి అనౌన్స్ చేశారు. ఇది November 1 అనుకుంటా, November 1 October 1 రిలీజ్ చేస్తున్నాము. 1వ తారీఖు సమన్వయ కమిటీ, ఇద్దరు పార్టీ సమన్వయ కమిటీ అయిపోయింది, వాళ్ళు మాట్లాడుకున్నారు, మేనిఫెస్టో వచ్చేస్తుందన్నారు. మేనిఫెస్టో వచ్చేస్తున్నారు. ఈ రోజు వరకు డేట్లు మారే కానీ ఈ రోజు వరకు మేనిఫెస్టో రాలేదు, ఉమ్మడి మేనిఫెస్టో రాలేదు. వాళ్ళు సూపర్ 6 వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఇది సరే వాళ్ళ పార్టీ వాళ్ళు ఇష్టం అనుకోండి, కదా మీరు డిబేట్ పెట్టారు కానీ చెప్తున్నాను. అలా ఎవరి ద్వారా అలా వెళ్తున్నారు. కొన్ని టికెట్లు కూడా మీరు అనౌన్స్ చేస్తా ఉన్నారు, కలిసి మాట్లాడుకు. ఇప్పుడు దాకా 7 సార్లు ఒంటరిగా గంటలు మాట్లాడుకున్నారు. కనీసం ఒక్క టికెట్ కూడా కలిసి అనౌన్స్ చేయలేదు. గత 4 రోజుల వరకు సాయి గారు రకరకాల ఛానల్లో ఏదో గ్యాప్ ఉందట, పవన్ కళ్యాణ్ గారు యువగలంకి వెళ్ళనన్నారట, వెళ్ళంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కన్విన్స్ చేశారట అని ఆట అని చాలా వచ్చాయి. అవన్నీ మనం అబద్ధాలే అనుకున్నాం. బట్ ఎప్పుడైతే అలాగే కథలు కూడా ఇద్దరు కలిసి అచ్చెన్నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఇద్దరు కలిసి అన్ని సభలు ప్రచారం చేస్తారనుకున్నాం అన్నారు. వెళ్తారు కదా అనుకున్నారు ప్రజలందరూ. ఎక్కడ ఏ సభకి వెళ్ళలేదు. ఆల్ ఆఫ్ సడన్ గణతంత్ర దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ గారు ఆయనే బరుస్తారు, ఇలాగా పొద్దుధర్మం పాటించట్లేదని.
అప్పుడు అర్థమైంది ఇక్కడ ఏదో గ్యాప్ ఉంది అబ్బాయి అని. ఇప్పుడు జరిగిన చర్చలు పొత్తులు కంటిన్యూ చేద్దామనా తెగదింపులు చేసుకుందామన్నా కూడా చర్చ ప్రజలు జరుగుతుంది. అసలు కంటిన్యూ చేస్తారా లేదా ఎవరికాలు విడిపోతారా అని చర్చ జరుగుతుందంటే సీట్లు కాదని ఇంకో సోషల్ మీడియాలో ఇంకోటి. సో రకరకాలుగా జరుగుతుంది. దాన్ని ఏ రకంగా వాళ్ళు పరిష్కరించారు. అలాగే ఇవాళ అచ్చెన్నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. 8వ తారీఖు ఫైనల్ ప్రకటించేస్తామని ఇవాళ అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీ దగ్గర హడావుడి చేసినప్పుడు ఒక ప్రెస్ అడిగితే చెప్పారు. నేను ఇందాక వీడియో కూడా చూశాను. 8వ తారీఖు ఫైనల్ గా కూర్చుంటున్నాం, మేము ప్రకటించేస్తున్నాం సీఎస్ స్థానాలు అన్నారు. సో సో ఆ రకంగా 8వ తారీఖు కన్నా తెరబడుతుందేమో చూడాలి. ప్రకటించాలంటే ముందు మీరు ఓకే అనాలి కదా అని. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రకటించేసుకుంటే మీరు ఆ కూటమిలో లేనట్టు అయిపోద్ది. మాకేటి సంబంధం? మేము ఎప్పుడన్నా అన్నాం మా అధ్యక్షుడు గారు కానీ లేదా టీడీపీ అధ్యక్షుడు గారు ఎవరన్నా సరే మేము వెళ్ళి టీడీపీతో మాట్లాడతాం. అలాగే సార్, ఇది సహజీవనం వేరు, సంసారం వేరు. ఇప్పటిదాకా మీతో పెళ్లి చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం అటు సహజీవనం చేస్తున్నారు. ఇక పైన ఆయన అటు కాపురానికి వెళ్తే మీకు డైవోర్స్ ఇవ్వాలి, లేదా మీరన్నా డైవోర్స్ ఇవ్వాలి. అలా లేకుండా కుదరదు కదా. రేపు కూడా పవన్ కళ్యాణ్ మా వెనక ఎలా ఉన్నారు, జనసేనతో మేము ఉన్నామని మీరు చెప్తే మీరైనా నవ్వాలి, మేమైనా నవ్వాలా? ఎంతమందితో అయినా చేయొచ్చండి. దానికి అర్థం వేరే పదం వస్తుంది. ఇప్పటికే కుటుంబ వ్యవస్థలు రాజకీయ వ్యవస్థలు పతనం అవుతున్నాయి. మీరు మరి అంటే వస్తుంది వస్తలేదు కాదండి, మేమేం కాదని కదే. వాళ్ళిద్దరూ అనౌన్స్ చేసేసుకుంటే అప్పుడన్నా భారతీయ జనతా పార్టీ లేదు ఇక వాళ్ళు అటు చెప్పేసుకున్నారు కాబట్టి మేము లేదని చెప్తుందా? లేదు మా అధిష్టానం వాళ్ళు వచ్చి చెప్పాలంటదా? అంటే జాతీయ పార్టీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి సాయి గారు. మా పొత్తు కూడా బీజేపీ జనసేన మధ్య పొత్తు కుదిరింది, మీరు కలిసి పని చేసుకుని చెప్పింది అధిష్టానం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో నాయకులతో ఏం మాట్లాడలేదు. ఆయన కేంద్రంతో మాట్లాడుకున్నారు. అక్కడ బిఎల్ సంతోష్ గారు, నడ్డా గారు సరే అయితే ఓకే అని చెప్పి అమ్మ కూడా పిలవటం జరిగింది, మాట్లాడారు. సో పొత్తు ఉందా లేదా అని మళ్ళీ చెప్పవలసిందే వాళ్ళే. ఎందుకంటే కేంద్ర నాయకత్వం పెద్దలే ఫైనల్ నిర్ణయం తీసుకుంటారు. అలా అని చెప్పి మేము మా రాజకీయ క్షేత్రం పని అయితే మానుకొని తెలియము. అన్ని స్థానాలకి సంసిద్ధంగా ఉన్నాం, అన్ని స్థానాలకి వర్క్ చేసుకుంటున్నాం, గడపకి కార్యక్రమం చేస్తున్నాం. మా యొక్క రాజకీయ క్షేత్రం అయితే ముమ్మరంగానే ఉంది. దేనికన్నా సరే సిద్ధం, రెడీగా ఉన్నాం. సో పొత్తు ఉంటే ఒక రకం, ఉండకపోతే ఇంకో రకం. సో మేమైతే ఎవరి మీద డిపెండ్ అయ్యలేము. అలా అని చెప్పి ఏ పార్టీ మాతో ఏం డిస్కషన్ చేయట్లేదు. టీడీపీ కానీ జనసేన కూడా మాతో ఏం డిస్కస్ చేయట్లేదు. నిజంగా మాతో ఎటువంటి డిస్కషన్ లేదు. అలాగే మేము కూడా ఎవరితో డిస్కస్ చేయట్లేదు చెప్తున్నారు. ఇప్పుడు ఈ లెక్కలు చూస్తే ఇవన్నీ చూస్తే కనుక మీరు వాళ్ళతో మాట్లాడుకున్నాక మీరు అడిగింది వాళ్ళు ఇవ్వట్లేదు అనుకుంటున్నారు. కానీ జనం అసలు మిమ్మల్ని అడగలేదన్న సంగతి తెలియదు ఎవరికి. అసలు ఈ లెక్కలు చెప్పింది ఎవరు? మీరే చెప్పుకుంటుంది. వాళ్ళు ఏమని చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు నోటు ఏమంటారని వచ్చిందా? చంద్రబాబు నాయుడు నోటు ఏమిటని వచ్చిందా? ఎవరు నోటు ఏమిటో రాదు. అలా రాసుకుంటా పోతున్నారు. రామ్కోటి 31 గారు బీజేపీ పీట పుడిదట, బీజేపీ ఇన్ని అడుగుతుందట, బీజేపీ 12 స్థానాలు అడిగిందట. వీళ్ళే రాసుకుంటూ పోతున్నారు. అదంతా నిజం అనుకున్నట్టు ఒక మైండ్ గేమ్ ఆడేస్తున్నారు. ఇదంతా కాదండి. వాళ్ళిద్దరు మాట్లాడకపోతే ఏం చేస్తారు కిరణ్ గారు? వాళ్ళిద్దరు అసలు మాట్లాడలేదు. వాళ్ళిద్దరు లోపల మాట్లాడుకున్నారు, బయట వచ్చి మాట్లాడితే కదా ఎవరికైనా తెలిసేది. అందుకని అంటే లేకపోతే మీరు ఒక ధర్నా చేయాలి, మా పురంధేశ్వరి గారిని కూడా పిలవాలి, ఏదో ఒకటి తేల్చాలని. ఎవరు? భారతీయ జనతా పార్టీ వాళ్ళు మా పేరు ఇట్లా వాడారు కాబట్టి కనీసం అంతే కదా, మీరన్నా డిమాండ్ చేయాలా? మాకేంటి అవసరం? ఇప్పుడు తెలుగుదేశంతో వ్యవహారం మాకు కొత్త కాదు. ఈ తెగపోవటం, చోరు లాగటం అన్ని మాకు 2014 ముందే రెండు సందర్భాల్లో అనుభవం ఉంది. ఇప్పుడు జనసేన వారికి కొత్తగా పవన్ కళ్యాణ్ గారికి అనుభవం వస్తుంది. సో ఇవన్నీ చూసి నవ్వుకుంటుంది తప్పితే చంద్రబాబు నాయుడు గారు ఎదుగో మళ్ళీ హిస్టరీ రిపీట్ అయింది. 2014 పాతికిస్తున్నారు బీజేపీకి, తర్వాత 15 అన్నారు, తర్వాత 13 అన్నారు. ఆ 13లో కూడా 3 చోట్ల టీడీపీ వాళ్ళు బీఫామ్ ఇచ్చేసి ఫ్రెండ్లీ పోర్ అన్నారు. ఫైనల్ గా మిగిలింది 10, దాంట్లో గెలిచింది 4. అబ్బాయి ఈ స్టాటిస్టిక్స్ మేము చూసేసారు బాబు, ఎందుకు చూసావు, పండిపోయింది దగ్గర కలర్ వేసుకుంటున్నాం అంతే అని సరదాగా చెప్పాలి. పృథ్వీరాజ్ గారి స్టైల్లో ఉండాలంటే అలాగే రిపీట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారితో ఏముంటదండి వ్యవహారం, అలాగే ఉంటుంది. వాళ్ళ జనసేనకి ఇచ్చే సీట్లు కూడా చాలా మంది టీడీపీ నుంచి వస్తారు. ఇప్పుడు సానా సతీష్ ఆయన టీడీపీ మనిషే కదా, మరి ఎందుకు జనసేనలోకి వస్తున్నారు? అలాగా వచ్చే వాళ్ళందరూ అలా పంప్ చేస్తూ ఉంటారు. ఎన్ని చూసిన రాజకీయ పాచింతకాయ పచ్చడే. ఇది ప్రజలు కూడా తెలుసు. ఒకటి భారతీయ చేగుంట రామోద్యోగం చెప్పినా, లేకపోతే ముద్రగడ పద్మనాభం గారితో కలుస్తున్నారు, ఆయన జాయిన్ అయిపోతున్నారు అన్నారు కదా మధ్య. 22వ తారీఖు వెళ్ళిపోతున్నారు, పని చేస్తారంటే ఏమైంది? 2 వారాలు అయిపోయి 22కి ఇప్పుడు 5వ తారీఖు వచ్చాం, ఏమైనా అయిందా? అవలేదు కదా. అలాగే చేగుంట రామోజీ గారు లేఖలు రాస్తున్నారు 2.5 సంవత్సరాలు. ఏదన్నా సరే ఇప్పుడు ఒక సామాజిక వర్గం ఓటు 90% ఒకరి దగ్గర ఉంది అంటే మన
మనం ఉండే చర్చల్లో ఊహాగానంగా అనుకుంటుంది తప్పితే, ఉదాహరణకి అసలు 90% కాపుల ఓట్లు జనసేన దగ్గర ఉండాలి అంటే, జనసేన దగ్గరే కాదు భారతీయ జనతా పార్టీ దగ్గర ఎవరి దగ్గర ఉండాలి అంటే ప్రధానంగా 2 ఆస్పెక్ట్స్. ఎమ్మెల్యేలు ఎక్కువ మంది కావాలనో, ఎంపీలు ఎక్కువ మంది కావాలనో, మంత్రులు ఎక్కువ మంది కావాలనో, డిప్యూటీ సీఎంలు కావాలనో అన్నది ఎవరు అడగరు. కాపు సామాజిక వర్గంలో అందరూ 10 ఏళ్ల నుంచి చూసాం, 10 సంవత్సరాలుగా డిప్యూటీ సీఎంలు చూసాం, మా చిన్నాన్న గారు మేము చిన్నగా చూసాం, అన్ని అయిపోయినాయి. ఆ సినిమా అంతా అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఏంటి? 2 అంశాలు, కాపు రిజర్వేషన్, సీఎం. ఈ 2 అంశాల మీద ఏ పార్టీ అయితే స్పష్టతగా ముందుకొచ్చి మేము రిజర్వేషన్ ఇస్తాం, ఇలా కల్పిస్తాం అని అన్నా, లేకపోతే సీఎం ఓకే ఇలా చేస్తాం, కాపులకి ఇలా ఇస్తాం అంటే అప్పుడు 80-90% ర్యాలీ అవకాశం ఉంది. కానీ ఏదో నేను ఒక మంచి స్టార్ని, మరి ఆయనకు కూడా 2019లో ఓట్లు రాలేదు కదా జనసేన పవన్ కళ్యాణ్ గారికి కూడా, వారు కూడా మరి 2 స్థానాలు ఓడిపోయారు కదా. నేనేది ఏంటంటే ఒక సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గంతో ర్యాలీ అవ్వాలంటే ఈ 2 అంశాల మీద స్పష్టత ఇవ్వకుండా ఏ పార్టీ వెళ్ళినా 90% ర్యాలీ అవ్వదు. ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకుంటారు, ఎవరు పార్టీలు వాళ్ళు చేసుకుంటారు. అన్ని పార్టీలు అన్ని కులాలు ఉన్నారు, కాపులు కూడా అన్ని పార్టీలు ఉన్నారు, ఓటర్లు కూడా అన్ని పార్టీలకి డివైడ్ అయి ఉన్నారు. వన్ సైడ్ గా రావాలంటే మాత్రం ఈ 2 అంశాల మీద ఏ పార్టీ అయితే స్పష్టత వాళ్ళకి వన్ సైడ్కి వెళ్ళే అవకాశం అయితే ఉందని నా యొక్క అభిప్రాయం. సాయి గారు. రైట్. వెంకటరెడ్డి గారు ఏమంటారు? సాయి గారు, ముందుగా మీకు ఛానల్లో ఉన్న అందరికీ, అట్లానే జర్నలిస్ట్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారి గురించి, ఎల్లో మీడియా గురించి మీకే ఎక్కువ అనుభవం ఉంది, ఎందుకంటే మీరు రాజకీయాల్లో చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ మాకు. అంటే వాళ్ళు ఎలా వ్యవహరిస్తారని అంటే, ముందు అవసరం కోసం లాగుతారు దగ్గరికి, ఆ అవసరం కోసం వాళ్ళు వచ్చినాక, ఇద్దరు కలిసినాక ఈ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మనం చెప్పినట్టు వింటారులే అన్న తర్వాత వాళ్ళే మళ్ళీ వాళ్ళని ఏ విధంగా డిగ్రేడ్ చేస్తారో మనం అనేక సందర్భాల్లో చాలా రకరకాలు చూసాం. ఎగ్జాంపుల్ బాగా భారతీయ జనతా పార్టీకి అయితే ఫుల్ ఎక్స్పీరియన్స్. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి ఉంటే మోడీ అంత గొప్పవాడు లేడు, లేదంటే మోడీ అంత ఈ దేశానికి ద్రోహి లేడని చెప్పి వాళ్ళే ప్రచారం చేస్తారు. ఇప్పుడు మొన్నటిదాకా ఏంటి, పవన్ కళ్యాణ్ వన్ సైడ్ లవ్వు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పటం, తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ వెళ్ళి ఇక్కడ నోవాటెల్ హోటల్లో చంద్రబాబు నాయుడు గారు కలవటం, తర్వాత మళ్ళీ ఆయన ఒకసారి కలిసాడు కాబట్టి ఈయన 10 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు ఎవరు లోకం అవుతారు సార్? లోకం అయ్యేది పవన్ కళ్యాణే కదా. సో ఇప్పుడు వాళ్ళు రాసింది వాళ్ళ ఆంధ్రజ్యోతి రాశారంటే తెలుగుదేశం అఫీషియల్ గా రాయించినట్లు లెక్క, కానీ దాంట్లో వెరైటీకి ఇంకోటి రాశారు. జనసేన వర్గాలు చెప్పినాయి అంట. జనసేన వర్గాల సమాచారం వరకు 32 అసెంబ్లీను, 2 పార్లమెంట్ పవన్ కళ్యాణ్ అడిగాడు. కానీ వారం రోజులు జనవరి రోజు అన్నాడు 300 సీట్లు అంటే దాదాపు 58. 300 సీట్లు అంటే ఏంటి, 58, 59 అని అర్థం. కానీ అసలు పవన్ కళ్యాణ్ అడిగిందే 32 అన్నారు. అసలు 32 కూడా నిజంగా జనసేనకు అర్హత ఉందా లేదా అని చంద్రబాబు నాయుడు చెక్ చేసుకుంటే దేని బేస్ లో చెక్ చేసుకోవాలి? 2019 ఎన్నికల బేస్ లో చెక్ చేసుకొని రాజకీయ పార్టీలు వాళ్ళ బలాలు ఏంటని చూసుకొని వెళ్తాయి. ఎందుకంటే స్థానిక సంస్థల బలాలను చూసుకుంటే, సార్ నా వాయిస్ క్లారిటీ ఉందా? చెప్పండి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల బలాలని బేరీజ్ వేసుకొని అయితే వాళ్ళకి సీట్లు ఇవ్వరు కదా, ఎందుకంటే జనసేన పోటీ చేసింది తక్కువ సీట్లు. సో వాళ్ళు బేస్ ఏం తీసుకుంటారు? 2019 ఎన్నికలను బేస్ తీసుకుంటారు. 2019 ఎన్నికల్లో 175 సీట్లకు గాను జనసేన 136 చోట్ల పోటీ చేసింది. డిపాజిట్ వచ్చినాయి కేవలం 16 స్థానాలు, అంటే 120 చోట్ల డిపాజిట్ రాలి. అంటే జనసేనకి డిపాజిట్ దక్కించుకోగలిగిన స్థానాలు కేవలం 16. అది కూడా ఎవరెవరితో కలిసినప్పుడు, సిపిఐకి, సిపిఎం, బిఎస్పి, అంటే ఆ 3 పార్టీల మీద దాదాపు 2.5% ఓటింగ్ ఉంటుంది. అవి కూడా వీళ్ళకి పడితేనే కదా అక్కడ డిపాజిట్లు వచ్చినాయి. సో అన్ని కలిపి బేస్ చేసుకున్నప్పుడు వాళ్ళకి 16 సీట్లలోనే బలం ఉందనేది వాళ్ళు ఎస్టిమేషన్ వేసుకుంటారు కదా. చంద్రబాబు మరి సీనియర్ రాజకీయ నాయకుడు కదా, సో ఆ బేస్ లో మరి 30 అడిగినా 40 అడిగినా ఎందుకు ఇస్తారు ఎవరు అనేది క్లియర్. రెండోది హరిరామజోగి గారు లేఖ సంబంధించి, హరిరామజోగి గారు లేఖలో రోజు రాస్తానే ఉంటాడు. దాని పవన్ కళ్యాణ్ ఎందుకు పట్టించుకుంటాడు సార్? పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి కొంత మీడియా, లేదంటే మళ్ళాగా ఎవరన్నా న్యూట్రల్ విశ్లేషకులు ఎవరన్నా ఇదిగోండి అని చర్చించుకుంటారు. అంతమించి ఎందుకంటే పవన్ కళ్యాణ్ హరిరామజోగి చెప్పినట్టు వింటాడా? హరిరామజోగి చెప్పినట్టు వింటే కనీసం వాళ్ళ కార్యకర్తల నాయకులు చెప్పిన ఇప్పుడు ఆయన పరిగణలో తీసుకునేవాడు కదా. మిమ్మల్ని నమ్ముకుంటే నేను వీరమరణం పొందుతా అని సాక్షాత్తు వారి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు. అంటే దానికి అర్థం ఏంటి? ఆయన కనీసం అసెంబ్లీకి పోవాలంటే చంద్రబాబు నాయుడు సపోర్ట్ లేనిదే, చంద్రబాబు నాయుడు ఓతకర్ర లేనిదే
అసెంబ్లీ కూడా మనం ఎన్నిక అవ్వమనేటటువంటి భావన పవన్ కళ్యాణ్ ఉంది. ఇంకా దాని తర్వాత 1 గెలుస్తారా 2 గెలుస్తారా తర్వాత సంగతి పక్కన పెడితే, సో అందుకని వాళ్ళ కార్యకర్తలు ఒక్కడినే నమ్ముకుంటే అతనికి అవకాశం లేదని అతను క్లియర్ స్ట్రాటజీతో ఉన్నాడు. సో అతను క్లియర్ గా ఏమంటాడు, నాకు ముఖ్యమంత్రి అవసరం లేదని అంటున్నాడు. సో నేను చంద్రబాబు నాయుడు ఎన్ని ఇచ్చినా పోతా అని ఇండైరెక్ట్ గానే ఒప్పుకుంటున్నట్టు. ఎందుకంటే వాళ్ళ మీడియాలో ఇన్ని రకాల కథనాలు రాస్తున్నా కనీసం వాళ్ళ నుంచి కన్నం లేదంటే వాళ్ళు అడిగింది నిజమనే కదా దానికి అర్థం. రెండోది వాళ్ళు సీట్లు ప్రకటించేసుకుంటున్నారు. తెలుగుదేశం ప్రకటించుకున్న ఒక వారం 10 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత మొన్న ఏదో నేను 2 ప్రకటిస్తున్నాను వాళ్ళు ప్రకటించారు కాబట్టి అన్నాడు. అది కూడా ఒక స్ట్రాటజీ ప్రకారమే. ఎందుకంటే జనసేనలో వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఎస్ ఏంటి వాళ్ళ సీట్లు వాళ్ళందరూ వాళ్ళు ప్రకటించుకుంటే ఎట్లా మరి మనకేంటని వాళ్ళు అడిగినప్పుడు నేను కూడా ప్రకటిస్తున్నా అని చెప్పినటువంటి పరిస్థితి. సో ఒకటి పొత్తు అయితే కన్ఫామ్ గా ఉంటది, దీంట్లో నో డౌట్. తెలుగుదేశం జనసేన 200% కలిసి వెళ్తాయి. అది మీరు అన్నట్టు 20 సీట్లు ఇవ్వనండి, 21 కూడా కాదు 20 ఇవ్వనండి, ఖచ్చితంగా కలిసి వెళ్తారు. దీంట్లో అయితే నో డౌట్. దాంతోపాటు ఆ 2 పార్టీలతో బీజేపీ వస్తా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఒకవేళ బీజేపీ రాకపోతే కమ్యూనిస్టులు కూడా కలుపుకొని వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు కమ్యూనిస్టులు తెలుగుదేశం జనసేనతో కలిసి వెళ్ళడానికి వాళ్ళు ఊవేలు ఊరుతున్నారు కాబట్టి. ఆ కూటమిలో కాంగ్రెస్ వస్తా లేదా అనేది వేచి చూడాల్సిందే. సో 100% రేపు పొత్తుల్లోనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అందరూ కలిసి వెళ్తారనేది వాస్తవం. రెండోది ఇందాక మన వీరశేఖర్ గారు కాపులు మెజారిటీ దాదాపుగా 70-80% జనసేనతో ఉన్నారన్నారు. ఏ ఊర్లో ఉన్నారు, ఏ ఎన్నికల్లో ఉన్నారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్నారా? 2019 వదిలేద్దాం, లేరు, క్లియర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా లేరు కదా. అదే గోదావరి జిల్లాలో ప్రతి మున్సిపాలిటీ, ప్రతి కార్పొరేషన్లో, ప్రతి ఎంపీటీసీ జడ్పీటీసీలో 90% ఆఫ్ ద వైఎస్ఆర్సీపీ గెలిచింది. అక్కడ తెలుగుదేశం జనసేన కలిసి వెళ్ళింది. బీజేపీ జనసేన కొన్ని చోట్ల కలిసి వెళ్తే తెలుగుదేశం జనసేన ఎక్కువ చోట్ల కలిసి వెళ్ళింది. మరి తెలుగుదేశం జనసేన కలిసి వెళ్ళిన దగ్గర కూడా మీరు అన్నట్టు కాపు సామాజిక వర్గం దగ్గర ఓట్లు ట్రాన్స్ఫర్ కాలేదు కదా. ఎందుకంటే భీమవరం జడ్పీటీసీలో లేదంటే వీరవాసనపల్లి జడ్పీటీసీలో భీమవరం నియోజకవర్గ జడ్పీటీసీలు ఎంపీపీలో తీసుకుందాం, ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది? సో కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ వైపు లేదు అనేది అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. అది పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. కాకపోతే ఏదో ఒక విధంగా వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాలు ఇంకోటో చేసి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది పవన్ కళ్యాణ్. సో ఒకటి స్పష్టం సార్ సాయి గారు, తెలుగుదేశం పార్టీ అంతకంటే ఎక్కువ సీట్లు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇవ్వదు. ఒకవేళ బీజేపీ కూడా వాళ్ళకి వస్తే వాళ్ళకి ఒక 10 లోపు ఇస్తుందేమో. సో వాళ్ళకి క్లియర్ గానే ఉన్నారు. ఆ విషయం పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. కానీ వాళ్ళ అభిమానులకు అప్పుడే చెప్పకుండా కొంత డ్రాగ్ చేసి ఇంక ఎన్నికలు వచ్చేసరికి ఇంకా తప్పదు, మనం కానీ ఇప్పుడు మళ్ళీ పొత్తు విడిపోతే మనం మైనస్ అవుతాము. సో ఆ ఉద్దేశంతో వాళ్ళని కన్విన్స్, అందుకని డ్రాగ్ చేయడానికి కారణం అదే సార్. ఇప్పుడు సీట్లు క్యాండిడేట్ల తర్వాత అనౌన్స్ చేయొచ్చు, కనీసం వాళ్ళు 10 భేటీలు అయ్యారు సార్. 10 భేటీల్లో ఒక్కొక్క భేటీలో 1 సీట్ 2 సీట్లు ఫైనల్ చేసిన 10 భేటీలో 10x2 10x3 ఏదో పొత్తులో డిసైడ్ అయిపోతాయి కదా. 175 సీట్లు ఎన్ని సీట్లు పొత్తులో ఇవ్వాలనేది రెండు రాజకీయ పార్టీలు 10 సిట్టింగ్లు వేస్తే కూడా తేలలేదంటే అది తేలక కాదు సార్. ఆల్రెడీ తెలుసు పవన్ కళ్యాణ్కి ఎన్ని ఇస్తారనేది. చంద్రబాబు నాయుడు చెప్పిన స్టార్టింగ్ నుంచి వాళ్ళ క్లారిటీ ఉంది. కాకపోతే మన పిచ్చాలను చేయడానికి, జనసేనలను ఇంకా పిచ్చాలను చేయడానికి, ఎందుకంటే ఇప్పుడే అనౌన్స్ చేస్తే ఇప్పుడే గొడవలు స్టార్ట్ అవుతాయి ఇంకా ఎక్కువ అని చెప్పి. అదే ఎన్నికల టైం కనుకోండి పెద్దగా ఎవరు పట్టించుకోరు కదా, ఇంకా ఆ టైంలో ఎవరి వాళ్ళు ప్రచారంలో ఉంటారు కదా, అందుకని వాళ్ళు ట్రాక్ చేస్తున్నారు. సో లేకపోతే 10 సిట్టింగుల్లో కూడా ఎన్ని సీట్లు అనేది ఫైనల్ అవుదా సార్? సరే స్థానాలు ఫైనల్ కాకపోయినా 20-30 అనేది అయితే ఫైనల్ కదా. కనీసం ఏ జిల్లాలో ఎన్నైనా ఒక ప్రతిపాదన లిస్ట్ అయినా ఇదిగో మేము ఈ లిస్ట్ పెట్టాం, దీనికి సంబంధించి వాళ్ళు ఓకే చేశారనేది ఎక్కడ ఎందుకు రావట్లేదంటే అది ఇప్పుడే చెప్పరు వాళ్ళు. సో వాళ్ళు డిసైడ్, పవన్ కళ్యాణ్కి తెలుసు అది 20-25 అనే ఫిగర్ పవన్ కళ్యాణ్కి తెలుసు. కానీ దాన్ని ఇప్పుడు జనసేన వాళ్ళు కూడా వాళ్ళు రివీల్ చేయరు. సో ఎలక్షన్ దాకా ఇంకో ఎలక్షన్ కోడ్ వచ్చింది అనుకోండి, ఎలక్షన్ కోడ్ వచ్చినాక మళ్ళీ నామినేషన్లు స్టార్ట్ అయ్యే డేట్ కంటే ముందు కొంచెం రిలీజ్ చేస్తారు, ముందు ఒక లిస్టు. అంటే అప్పుడు కూడా ఎన్ని చెప్పకుండా మొదటి లిస్టులో జనసేనకు ఒక 5 అసెంబ్లీయో 6 అసెంబ్లీయో అని చెప్పి క్యాండిడేట్లు అనౌన్స్ చేసేస్తారు. సో ఎన్ని సీట్లు అనేది లాస్ట్ దాకా చెప్పకుండా డ్రాగ్ చేస్తారు. ఎందుకంటే ఈ లోపు చెప్తే ఇబ్బంది ఏర్పడుతుంది జనసేనకి, వాళ్ళు ఎవరో కూడా పనిచేయరు అనే దాంట్లో వాళ్ళని మభ్యపెట్టడం కోసం ఇది వేస్తున్నటువంటి డ్రామాగా మేము భావిస్తాం. రైట్. వీరశంకర్ గారు మీరు చెప్పినటువంటి 40 సీట్లు వస్తే ఆయన కూడా మీరు చెప్పిన హరిరామ్ జోగి గారు కూడా 40-50 అన్నారు, వస్తే సంతోషమే. కానీ ఇక్కడ ఆంధ్రజ్యోతి రాసిందంటే దాదాపుగా గెజిట్ లాంటిదే వాళ్ళకి సంబంధించి. 20 చంద్రబాబు గారు సిద్ధం, మ్యాక్సిమం ఇంకొక 5 పెంచుతారు అన్నటువంటి. ఒకవేళ 25 ఆ రేంజ్లోకి అయితే పరిస్థితి ఎట్లా ఉంటుందంటారు? ఖచ్చితంగా వాళ్ళ ఉద్దేశం అయితే అదే, నేను కాదంటలేదు. ఎందుకంటే ఆంధ్రజ్యోతి కానీ చంద్రబాబు నాయుడు వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే
పొత్తుకు పిలిచేటప్పుడు 64 అని వాళ్ళే చెప్పారు. ఇది పవన్ కళ్యాణ్ ప్రకటించలేదు, లేకపోతే జన సైనికులు ప్రకటించలేదు. టీడీపీనే 64 అని చెప్పి దగ్గర రావడానికి ప్రకటించారు. తర్వాత దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇప్పుడు ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎట్లా అయితే వీళ్ళ డిమోటివేషన్ చేయాలో, లేకపోతే వీళ్ళని ఎంత క్రిటిసైజ్ చేయాలో, వీళ్ళకి ఎంతకైనా సీట్లు రావు, కాపులందరూ వీళ్ళ వైపు లేరు, ఎట్లాంటి 100% వాళ్ళని క్రిటిసైజ్ చేసి ఎంతకైనా వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు మనం అనుకున్నట్టు నైపుణ్యత ప్రదర్శిస్తాడు. ఆయన దాంట్లో దిట్ట అని చెప్పి చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు పచ్చ మీడియా మొత్తం. కానీ వాళ్ళకి తెలిసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు కూడా మీరు ఇన్ని సీట్ల వాటికే మీకు ఇస్తున్నాము, మీరు పోటీ చేయండి అని చెప్పి చెప్పలేకపోవడానికి ఏంటి కారణం? ఇంతకుముందు అగ్రెసివ్ గా మాట్లాడిన లోకేష్ బాబు కానీ, లేకపోతే ఇంకేదో టీడీపీ నాయకులు కానీ జనసేన గురించి జనసేనకి ఇన్నే ఇస్తాం, జనసేనతో ఇట్లా వెళ్తామని చెప్పి వాళ్ళందరూ చెప్పలేకపోవడానికి, వాళ్ళ క్రమశిక్షణ పాటించడానికి కారణం ఏంటంటే జనసేన వీళ్ళతో కలిసి వెళ్ళకపోతే ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి లేదు. ఓట్లు 100% ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు కాపులందరూ వాళ్ళ పక్కన లేకపోవచ్చు, వీళ్ళంతా ఇటు పక్కన లేకపోవచ్చు. కానీ రెండు పార్టీలు మూడో ప్రత్యామ్నాయం లేకుండా ఇటు వైసీపీ, ఇటు టీడీపీ, జనసేన కలిపి పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ న్యూట్రల్ ఓట్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళు వైసీపీకి వేసే పరిస్థితి అయితే ఉండదు. జనసేన 70%, 80% ఆ న్యూట్రల్ ఓట్లలో ఉన్నాయన్నీ కూడా ఇటు టీడీపీకి వేసే పరిస్థితి ఉంటుంది. జనసేన అభ్యర్థి ఉన్న చోట జనసేనకు వచ్చే పరిస్థితి ఉంటుంది. మనకి 100% పొత్తు యొక్క ఉపయోగం ఏంటి, పొత్తు వలన యొక్క లాభం ఎవరికి ఉంటుంది అనేది 100% చంద్రబాబు నాయుడుకి తెలుసు. పొత్తు లేకపోతే ఎంత నష్టపోతాడో ఆయనకి పూర్తిగా తెలుసు. కాబట్టి వాళ్ళకి క్రమశిక్షణ పాటిస్తున్నారు. వాళ్ళు తర్వాత క్రిటిసైజ్ చేసిన ఎలక్షన్ రోజు కదా వీళ్ళు తెలియాల్సింది. ఈ లోపు వాళ్ళు ఎన్ని చేసుకున్నా కూడా ఎలక్షన్ టయానికి నాకు తెలిసి 60 ముందు చెప్పినట్లు 60 సీట్లు కనుక జనసేనకి కనుక ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇటు బీజేపీ స్టాండు టీడీపీతో కలవకూడదు. ఎప్పటికైనా సరే మనం పవన్ కళ్యాణ్ తో కలిపి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యామ్నాయ రాజకీయం చేయాలనే ఉద్దేశంతో బీజేపీ ఉంది. బీజేపీ నాయకత్వం కానీ మీరు అన్నట్లు ఇందాక ఒక్క నిమిషం మధ్యలో డిస్టర్బ్ చేస్తాను. అసలు 60 సీట్లు మీరు అనడానికి 60 ఎవరు అడిగారు? 60 జనసేన అడగట్లేదు కదా. 20 కూడా జనసేన అడగలేదు. మీకు తెలియదు కానీ 20 కూడా జనసేన అడగలేదు. నేను చెప్పేది ఏంటంటే 60 వాళ్ళు ఇస్తున్నారని చెప్పి నేను ఒప్పుకోలేదు, లేకపోతే వీళ్ళు అడిగారనే ఒప్పుకోవట్లేదు. నాకు తెలిసి 60 ఉంటే మాత్రమే 60 సీట్లు జనసేనకి ఉండి 4-5 ఎంపీ సీట్లు ఉంటే మాత్రమే కలిసి పోటీ చేసే పరిస్థితి ఉంటది అని చెప్పి విశ్వసనీయ అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ ఉన్న సమాచారం నాకు తెలిసి. పబ్లిక్ లో ఉన్న ఇది కూడా ఇలాగే ఉంది, పబ్లిక్ టాక్ కూడా ఇలాగే ఉంది. ఖచ్చితంగా 60 సీట్లు జనసేనకి వాళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటేనే వీళ్ళు కలిసి పోటీ చేస్తారు. లేకపోతే వీళ్ళు విడిపోయి బీజేపీ జనసేన పోటీ చేసే పరిస్థితి ఉంది. బీజేపీ జనసేన పోటీ చేసినా నాకు తెలిసి జనసేనకి కొత్తగా వచ్చిన లేకపోతే ఇంతకుముందు ఉన్న నాయకుల ప్రకారం ఎన్నైనా రానివ్వండి. ఎందుకంటే మూడో ప్రత్యామ్నాయంగా నిలబడతారు కాబట్టి ఈ ఎన్నికల్లో నాకు తెలిసి ఏదో ఒక పార్టీ ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయంగా జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా అధికారం జగన్మోహన్ రెడ్డి గారి వశం అయిపోతుంది. ఆ టైంలో మరి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఇప్పటికే ఏజ్ అయిపోయింది, పరిస్థితి దారుణంగా ఉంది. ఆయన కూడా ముందుకు ఒంటరిగా ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఇవన్నీ చూస్తా ఉన్న ఆయన పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, ఆయన ఆరోగ్య పరిస్థితులు అన్ని చూస్తే నెక్స్ట్ ఈ రెండు పార్టీలే మళ్ళీ అధికార ప్రతిపక్షంగా ఇది బీజేపీ జనసేన ఇటు వైసీపీ ఈ రెండు పార్టీలు ఇక్కడ నిలబడే పరిస్థితి ఉంటుంది. లేదు టీడీపీ గెలిచిందనుకోండి, తర్వాత జరిగేది ఏంటనేది మీకు మాకు అందరికీ తెలిసిందే. కాబట్టి పరిస్థితి రెండో ప్రత్యామ్నాయం అనేది ఇక్కడ జనసేన బీజేపీ ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పి అనుకుంటా ఉంటారు. కాబట్టి ఎటున్నా కూడా జనసేనకి బీజేపీకి అయితే నష్టం లేదు. అందుకనే బీజేపీ ఎటు మొక్కకుండా వాళ్ళు సంయమనం పాటిస్తున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఈ టీడీపీ కనుక ఈ విషయంలో వీళ్ళలో ఇప్పుడు కనుక ఒక అడుగు ముందుకేసి
వీళ్ళని కనుక దగ్గర దారిలో తీసుకుని వచ్చి కనీసం జనసేన బీజేపీని ముందుకు పెట్టలేకపోయినా జనసేనతో కనుక కరెక్ట్ గా పొత్తు పెట్టుకోలేకపోతే టీడీపీకి ఇక మనుగడ ఉండే అవకాశం అయితే లేదు అని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నారు. అది వాస్తవం కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదు, చంద్రబాబు నాయుడు ఎవరు నమ్మటం లేదు, అది కనిపిస్తానే ఉంది. విశ్వసనీయత లేని నాయకుడు అంటే వీళ్ళందరినీ కలుపుకున్నా కూడా చంద్రబాబు నాయుడు ముందు పెడితే గెలిచే పరిస్థితి లేదని చెప్పి ఆయనకి మాత్రం పూర్తిగా 100% చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి ఆయన జనసేనాన్ని ముందు పెట్టి ఈ ఎలక్షన్ లోకి వెళ్దాము, వాళ్ళని ముందు పెట్టి వస్తే బీజేపీని కూడా ముందు పెట్టుకుని ఈ ఎన్నికలు గట్టెక్కించుకుంటే మళ్ళీ అధికారం స్ప్రెడ్ అయితే కొడుకునో లోకేష్ బాబునో లేకపోతే ఇంకెవరినో కోడలనో ముందు పెట్టి రాజకీయం చేసే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉంటారు. జనసేన టీడీపీ శ్రేణులు కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ పవన్ కళ్యాణ్ ని వాళ్ళు సర్ది చెప్పుకుంటున్నాం అని చెప్పి అనుకుంటున్నారు. కానీ నాకు తెలిసి ఈ మెలికలన్నీ హరిరామ్ జోగి గారు చెప్పనేయండి, మిగిలిన జన సైనికులు చెప్పనివ్వండి, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచే ఇట్లా వస్తున్నాయి. వాళ్ళు టీడీపీ ఏదైతే నాటకం ఆడుతుందో అదే డ్రామా జనసేన నుంచి ఆడుతున్నారని చెప్పి మనం కూడా అనుకోవచ్చు. 100% అట్లాగే కనిపిస్తుంది మనం చూడటానికి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే స్ట్రాటజీ ఉపయోగిస్తా ఉంటారు. టీడీపీకి అవకాశం లేదు, వీళ్ళతో కలిసి వెళ్లే పరిస్థితి కాకుండా సొంతంగా వెళ్లే అవకాశం అయితే టీడీపీకి లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని అడిగితే అన్ని సీట్లు ఇవ్వాల్సిందే. లేదు అంటే టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. కాబట్టి ఇట్లాంటి అవకాశాన్ని వాళ్ళు వదులుకునే అవకాశం అయితే నాకు తెలిసి కనిపించడం లేదు. ఇక ముందాక వెంకటరెడ్డి గారు చెప్పారు కాపులు అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు అంటే, కాపులు గెలిపించుకోలేకపోవడం వల్లనే కదా పవన్ కళ్యాణ్ అక్కడ ఉంది. పవన్ కళ్యాణ్ గారి చిరంజీవి గారి కాపులు ఎప్పుడు ఒక పార్టీ వైపు ఉండే పరిస్థితి కాదు. వాళ్ళకి యూనిటీ లేదు 100%. వాళ్ళు మనం సొంతంగా ఒక నాయకుడిని గెలిపించుకొని ఏదో అధికారంగా ప్రత్యామ్నాయ అధికారం సాధించాలనే ఉద్దేశంతో కాపులు ఉన్నట్టు కూడా నాకు అనిపించలేదు. కాకపోతే ఏంటంటే ఈ కూటమిలో ఏ అయితే సీట్లు వస్తాయో పవన్ కళ్యాణ్ ని బలపరిచి వాళ్ళు ఏదన్నా మళ్ళీ ఇంతకు ముందు ఉన్నాయి. ఇందాక రవికుమార్ గారు చెప్పినట్టు డిప్యూటీ సీఎం దాకా మేము కాపులు చేసి ఉన్నాము. కాబట్టి ఇంకా దాని గురించి కాపులకి ఇంకంతకన్నా వచ్చేది ఏముంటది? రాజ్యాధికారం సీఎం చైర్ అయితేనే కాపులు చేసే పరిస్థితి ఉందంటున్నారు. నాకు తెలిసి కూడా హరిరామ్ జోగే కానీ ఇతర కాపు గ్రూపులు కానివ్వండి, ఇతర కాపు సంఘాలు కానివ్వండి, నాకు తెలిసి వాళ్ళంతా కూడా ఈ అవకాశం జారవిడిస్తే మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి పవర్ షేరింగ్ లేనిదే ఈ పొత్తుని ముందుకు సాగడం. నేను అందుకని ఇందా చెప్పాను, పొత్తు ముందుకు సాగే పరిస్థితి లేదు. ఈ పొత్తుకి అడుగడుగున గంధాలతో ఇది ఎలక్షన్ దాకా నడుస్తుందా లేదా అనే భయంతోనే నడుస్తుంది ఈ పొత్తుని. పచ్చ మీడియా అంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పచ్చ మీడియా జెండోకొచ్చు, లేకపోతే కాపు సంఘాలు జెండోకొచ్చు. కానీ నాకు తెలిసి అయితే కలిసి ముందుకు వెళ్ళడానికి అవకాశం రావాలి అంటే ఈ బీజేపీ స్టాండ్ తీసుకోవాలి. అట్లాగే కాపు సంఘాలు కొంచెం తగ్గాలి. పూర్తిగా వెనకడుగు వేసి ఒక ముందుకు పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి జనసేన టీడీపీ నడవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇన్ని రకాలుగా ఇంతమంది సర్దుకునే పరిస్థితి అయితే వస్తుందా రాదా అనేది చాలా అనుమానాస్పదం. రైట్. కృష్ణాంజనేయులు గారు, ఇదే ఇక్కడ అసలు సందిగ్ధత. ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుందా, లేకపోతే ఇదంతా జరిగిపోతుంది కేవలం భ్రమ కల్పించడమేనా? సాయి గారు, ఇప్పుడు శేఖర్ గారు మాట్లాడిన దానికి కొనసాగింపులో ఒక అంశాన్ని నేను స్పష్టం చేయదలుచుకున్నాను. పొత్తుల విషయంలో 3 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఒక రకంగా ఆలోచిస్తే ఆ పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలు దానికి భిన్నంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి రేపు పొత్తుల విషయంలో నాయకులు ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే కార్యకర్తలు అందుకు అనుగుణంగా వ్యవహరించ అవకాశం లేదు అనేటువంటిది నాయకుల అభిప్రాయం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఏ పార్టీలో నాయకులు ఎలా ఆలోచిస్తున్నారు, కార్యకర్తలు ఎలా ఆలోచిస్తున్నారు క్లుప్తంగా చెప్తానండి. తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకుల్లో ప్రధానమైనటువంటిది చంద్రబాబు నాయుడు ఈ రోజున ఏం ఆలోచిస్తున్నాడు? జనసేనతో పొత్తుండాలి, పొత్తుంటేనే రేపు పొద్దున మనం అధికారంలోకి రాగలమని చంద్రబాబు నాయుడు మాత్రం ఆలోచిస్తున్నాడు. నారా లోకేష్ దగ్గర నుంచి ఇంకా ఏ ఒక్క నాయకుడికి కూడా జనసేనతో పొత్తు వద్దు, ఈయన ముఖ్యమంత్రికి మనకు రేపు పొద్దున ఇబ్బంది అవుతాడు, నేను భవిష్యత్తు నాయకుని ముఖ్యమంత్రి నేను కావాలనుకున్నాను, దాని పవన్ కళ్యాణ్ ఇబ్బంది అయితేనే నారా లోకేష్ దగ్గర నుంచి వాళ్ళ నాయకులు క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలు ఏమనుకుంటున్నారు?
అసలు వీళ్ళకి ఇన్ని సీట్లు ఇవ్వటం ఏంటి, అన్ని సీట్లు అడగటం ఏంటి, ముఖ్యమంత్రి అడగటం ఏంటి, పవర్ షేరింగ్ ఏంటి అని తెలుగుదేశంలో ఉండేటువంటి వాళ్ళు జనసేనకు సంబంధించినటువంటి పొత్తు విషయంలో కార్యకర్తలు అంగీకరించడం లేదు. ఇది ఒక అంశం, తెలుగుదేశానికి సంబంధించిన అంశం. అంటే చంద్రబాబు నాయుడు కావాలంటున్నాడు, నారా లోకేష్ దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి నాయకులు కానీ అందరూ వద్దనే అనుకుంటున్నారు జనసేనతో పొత్తు. ఇక జనసేన విషయానికి వచ్చేసరికల్లా పవన్ కళ్యాణ్ పొత్తు కావాలనుకున్నాడు తెలుగుదేశం పార్టీతో. ఎందుకు? తను ముఖ్యమంత్రి కావాలి, అదే తన ఎమ్మెల్యే కావాలి, తనతో పాటు కొంతమందిని అసెంబ్లీకి తీసుకెళ్ళాలి, ముఖ్యమంత్రి అయినా కాకపోయినా పర్వాలేదు. అయితే ఇది పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన. మరి కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, అది 2.5 సంవత్సరాలు అయినా సరే పవర్ షేరింగ్ కావాల్సిందే. ఎవరైతే వాళ్ళ మద్దతు ఇచ్చేటువంటి జన సైనికులందరూ కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి అనేటువంటి దాని మీద వాళ్ళు పట్టుబడదు. మరి ఇది భిన్నమైనటువంటి వాదనే కదా. రేపు పొద్దున సీట్లు తక్కువైనా ముఖ్యమంత్రి సీట్లు రాదనుకున్నా వాళ్ళు సహకరించేదానికి అవకాశం ఉంది. ఇక బీజేపీ విషయానికి వద్దాం. బీజేపీలో పొత్తు కావాలనుకునేటువంటి వాళ్ళు ఎవరు? తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీ తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది, మనం కూడా రేపు పొద్దున ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు అని వాళ్ళు కోరుకుంటారు. మిగతా సంప్రదాయమైనటువంటి ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీ పాత ఎప్పటి నుంచో కొనసాగేటువంటి వాళ్ళు తెలుగుదేశం మోసం చేసింది, మనల్ని ఎప్పుడు మోసం చేస్తూనే ఉంటది, వాళ్ళతో ఉంటే మనం ఎదగలేం, గొర్రెతో బెత్తలాగానే ఉంటది, కాబట్టి వాళ్ళతో పొత్తొద్దు అని బీజేపీ కార్యకర్తలు మిగతా నాయకులందరూ కూడా అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఒకవేళ పొత్తు పెట్టుకున్నది అనుకోండి, పొత్తు పెట్టుకున్నా సరే ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు, ఎవరికాళ్ళు తమ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఓటు వేసుకుంటారు. అంతేగాని మిత్రపక్షంగా ఉన్నటువంటి ఏ పార్టీ గెలవకూడదు, గెలిస్తే వాళ్ళు పెత్తనం చేస్తారు. జనసేన తెలుగుదేశం వాళ్ళకు ఓటు వేయరు కార్యకర్తలు. ఎందుకు? వాళ్ళు తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చినాయి అనుకో, పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి అయ్యారు, మా జనసేనకి ఎక్కువ వచ్చినాయి అనుకో మా పెత్తనం ఉంటది అని అనుకుంటారు. బీజేపీ వాళ్ళు కూడా ఎందుకు తెలుగుదేశం వాళ్ళకే ఇన్ని సీట్లు ఇవ్వాలి, మన వాళ్ళకి మనం ఓటు వేసుకున్నాం అని బీజేపీ వాళ్ళు ఆలోచిస్తారు. ఇవన్నీ ఆలోచించేటప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్కి ఇవ్వడం, జనసేనకి ఎక్కువ సీట్లు ఇస్తే జనసేనకి ఒక 20 గెలిచాడు అనుకోండి, ఆయనకి ఇచ్చినట్లు నాకు ముఖ్యమంత్రి కావాలంటాడు, రేపు పొద్దున మా నారా లోకేష్ ముఖ్యమంత్రి కావాలి, కాబట్టి ఈయన ఓడిపోవాలి జనసేన అని వాళ్ళు ఇలా ఆలోచించుకుంటే ఇప్పుడు కడుపులో కత్తులు పెట్టుకొని ఈ విధంగా వాటేసుకున్నంత మాత్రాన పొత్తుండి ప్రయోజనం ఏమిటి? 2014 లాంటి పొత్తు వాళ్ళు కలిసినా సరే, అలాంటి కాంబినేషన్ ఉన్నా సరే అది ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం లేనే లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం అండి. ఈ పొత్తులు కలిసినా ఫలితం అనేటువంటిది నెగిటివ్ గానే వస్తుంది. పొత్తులు కలవటానికి ముందు కూడా అనేకమైనటువంటి అవాంతరాలు ఉన్నాయి. కలవటానికే ఈ ఎన్నికలకు ముందే ఈ పొత్తులు విచ్ఛిన్నమయ్యేటువంటి పరిస్థితులు నాకు కనబడుతున్నాయి. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు, నేను ఇంత తక్కువ సమయంలో ఒక్క సీటు కూడా ప్రకటించకుండా పవన్ కళ్యాణ్ నుంచి ఆ స్టేట్మెంట్ రావటం అనేటువంటిది నేను ఆ రోజు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురయ్యాను. ఎందుకంటే అరే పవన్ కళ్యాణ్ పొత్తు గురించి చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మం పాటించడం లేదు, నారా లోకేష్ పొత్తు ధర్మం పాటించడం లేదు అనేటువంటి ఒక పెద్ద మాట వాడిన తర్వాత నాకు అనిపించింది బీజేపీ గురించి గతంలో తెలంగాణ విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటల తీరు ఇవన్నీ అంటే వాళ్ళతో ఎప్పుడైనా సరే దూరంగా వెళ్ళాలనుకున్నప్పుడు ఈ గత్యంతరం లేక ఒక పీలర్ వదులుతారనమాట. దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ ఈ మాట అని ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ ఎన్ని రోజులు చర్చలు జరిపినా 8వ తారీఖు మళ్ళీ కూర్చున్నా సరే రేపు ఢిల్లీ వచ్చిన తర్వాత మారు మనసు పొందినటువంటి పవన్ కళ్యాణ్ మనకు కనపడబోతున్నారు. బీజేపీ పవన్ కళ్యాణ్ మార్చే పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. నాకు రవికిరణ్ గారు అంగీకరించకపోయినా పవన్ కళ్యాణ్ తో ఖచ్చితంగా బీజేపీ చర్చలు జరుపుతోంది. ఆ చర్చలో ఒకటి చిరంజీవిని రాజ్యసభకు పంపించటం, రెండో అంశం ఏమిటి అంటే ముద్రగడ్డ పద్మనాభం లాంటి వాడిని పవన్ కళ్యాణ్ తో మాట్లాడే బీజేపీ తీసుకుంటుంది. ఇవన్నీ అంశాలు మనం గమనిస్తే పవన్ కళ్యాణ్ ని పొత్తులోకి బీజేపీ జనసేన పొత్తులో ఉండేటువంటి విధంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో కటీఫ్ అయ్యేటువంటి విధంగా ఒక ప్రయత్నం అయితే సీరియస్ గా జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రైట్ రవికిరణ్ గారు చూడండి, మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. అంతా ఆయా పత్రికలు సోషల్ మీడియా అస్త్రాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు పెద్దల కృష్ణాంజలి గారు చెప్పింది చిరంజీవి గారికి రాజ్యసభ, చిరంజీవి గారికి కొత్త అని కేంద్ర మంత్రి చేసుకున్నారు. మళ్ళా మనమాట చిరంజీవి గారి కొత్త కాదు, ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారని నేనైతే వ్యక్తిగతంగా భావించట్లేదు, చాలా మంది భావించరు. అలాగే ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఏకంగా మీరు ఏదో గవర్నర్ ఇచ్చేస్తున్నాను ప్రచారం జరుగుతుంటే అదే ఇప్పుడు ఆయన రాజకీయాలు స్టార్ట్ అయింది మా పార్టీలోనే, జనతా పార్టీలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా చేశారు. మా పార్టీ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది.
ఇప్పుడు గేమ్ ఏంటంటే, నేను చెప్పేది గేమ్ ఏంటంటే, ఇది ఇస్తున్నారని చెప్పి ప్రచారం చేస్తారు. రేపు రాలేదనుకోండి, చూసారా బీజేపీకి కాపులంటే ద్వేషం, కోపం, వాళ్ళకి గౌరవం లేదు, అందుకని వాళ్ళిద్దరికి అది ఇవ్వలేదని ప్రచారం చేస్తారు, నెగిటివ్ ప్రచారం. ఇదంతా ఒక దుష్ట మైండ్ గేమ్ అనమాట. ఆయన అడిగింది లేదు, అడిగింది లేదు, ఎవరి ప్రమేయం ఉండదు. ఇప్పుడు చూస్తున్నాం కదా, 66 రాసేది, 64 రాసేది వాళ్ళే, 32 రాసేది వీళ్ళే. అబ్బాయి అసలు అది అక్కర్లేదంటే 20 అని రాసేది వీళ్ళే. ఇది ఎక్కడికి కొనసామే అని చెప్పి జన సైనికులు జుట్టుపిక్కోవాల్సిన పరిస్థితి. అయితే ఒకటి నేను ఏకీపిస్తాను ఏంటంటే, మిత్రపక్షాలుగా కలిసినప్పటికీ ఓటు ట్రాన్స్ఫర్ కాదైనటువంటి పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ టీడీపీ ఒకవేళ కలిసినా సరే, వారంది టీడీపీ సామాన్య కార్యకర్తలు, భారతీయ జనతా సామాన్య కార్యకర్తలు మనసు మూలాల్లోకి వెళ్ళిపోయింది. ఏ రకంగా మోడీ గారిని ఆయన అమ్మనాభూతులు తిట్టి, ఆఖరికి ఇమ్రాన్ ఖాన్ ను కూడా సమర్థించేసి మోడీ గారిని తిట్టినటువంటి అత్యంత దేశ ద్రోహమైన కార్యక్రమం ఎవరైనా చేశారంటే చంద్రబాబు నాయుడు గారు చేశారు. పక్క శత్రు దేశం ఇమ్రాన్ ఖాన్ మాటలు వస్తారండి. ఇదేనా సార్ రాజకీయం? 40 ఏళ్ళ రాజకీయం నేర్చుకుంటే అదేనా? నీకు ద్వేషం ఉండొచ్చు నాయకుడి మీద, దేశం మీద ద్వేషం ఎందుకు? దేశం మీద ద్వేషం ఎందుకు? నీకు మోడీ గారి దేశాన్ని దేశం మీద మార్చావు. అవన్నీ ఎవరు మర్చిపోతారంటే భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త మర్చిపోరు. అలాగే గతంలో మేము గెలిచినప్పుడు ఇందాక మీకు చెప్పాను 2014 మాకెన్ని సీట్లు. అసలు పొత్తు అంటే వాళ్ళ క్యాండిడేట్ ఉండకూడదు కదా ఎలక్షన్ లో. మరి 3 స్థానాల్లో ప్రకాశం జిల్లాలో ఒకటి, మరి రెండు స్థానాల్లో టీడీపీ బీఫామ్ తీసుకున్నటువంటి క్యాండిడేట్ సైకిల్ గుర్తు మీద అసెంబ్లీలో కంటెస్ట్ చేశారు. మళ్ళీ పొత్తు అంటారు. ఈ పొత్తులు అవసరమా అండి? మాకు ఇచ్చింది ఇస్తానంది 25, ఫైనల్ గా గెలిచింది 13. 13లో 3 స్థానాల్లో మళ్ళీ వాళ్ళు బీఫామ్ ఇచ్చి పోటీ చేయడాన్ని దీన్ని పొత్తు అంటారు ఎవరన్నా? ఇటువంటి పొత్తులు అవసరమా? ఎవరికి అవసరం? ఎందుకు అసలు అవసరం? ఎలాంటప్పుడు ఓట్ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది? తెలుగుదేశం పార్టీ ఓటేమో బీజేపీ ట్రాన్స్ఫర్ కావట్లేదు. అది మొన్న ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో చూశాను. నా కాకినాడ కార్పొరేషన్ నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రన్ చేసినటువంటి కార్పొరేషన్ ఎన్నికలను చూశాను. టీడీపీ ఓట్ ట్రాన్స్ఫర్ కావట్లేదు. మరి ఇప్పుడు మాత్రం ట్రాన్స్ఫర్ అవుతే అవ్వదు. ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీ ఏంటి? ఇప్పుడు జనసేనలో అదే పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గా చెప్పారు గణతంత్ర దినోత్సవం రోజు పొత్తు ధర్మం పాటించట్లేదని. ఇప్పుడు చెప్పండి, జన సైనికుడు ఇప్పటికే గత నెలన్నరగా ఆయా అసెంబ్లీ పరిధిలో మా తూర్పుగోదావరి కాకినాడ జిల్లా లేదా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే అనేకమైన టెన్షన్లు బాహాబాయిలు కూడా జరుగుతున్నాయి. ఇది టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య. పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత రేపు పొత్తులోకి వెళ్ళినా సరే ఓట్ ట్రాన్స్ఫర్ సవ్యంగా జరుగుతున్న నమ్మకం ఉంది ఎవరికన్నా? ఎందుకంటే టీడీపీ వాళ్ళే అంటున్నారు కొన్ని చోట్ల, ఈసారి జనసేన గెలిపించేస్తే పరవరి జనసేనకి ఓడిపోతే సో మేము సహకరించమని. మరి అదే మాట జనసేన కూడా అంటారు కదా, టీడీపీని గెలిపించేస్తే మాకు జీవితంలో ఇక్కడ టికెట్ రాదు కానీ మేము గెలిపించమని. సో ఎన్ని కడుపులో ఖర్చులు పెట్టుకున్న వ్యవహారం ఇది ఎంతవరకు మెటీరియలైజ్ అవుతుంది? ఇందాక శేఖర్ గారు అన్నారు, పొత్తులు ఒక అంశం ఏంటంటే పొత్తు పెట్టుకుంటాం రాజకీయ పార్టీల యొక్క ఇష్టం. కానీ పొత్తు పెట్టుకున్నంత మాత్రాన ఓటు ట్రాన్స్ఫర్ అవ్వటమా అవ్వకపోవటం అనేది ప్రజల ఇష్టం. ఇప్పుడు పొత్తులు పెట్టుకొని కూడా ఎన్ని ఓడిపోయినా మనం చూడలేదు సార్. 2019లో జనసేన 3 జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ఎన్ని వచ్చాయండి? కొన్ని తీసేయండి. 2018లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు, లెఫ్ట్, రైట్, అందరూ వెళ్ళారు. ఏమైందండి? అలాగే వచ్చిందా? ఉన్నాయి కాస్త ఉండిపోయింది, కట్టుకుందుకు పోయింది, ఉంచుకుందుకు పోయిందట. అలా తయారైన పరిస్థితి. పొత్తులు పెట్టుకున్నంత మాత్రాన్ని ఏం అవదండి. మనకేదో మన అడ్జస్ట్మెంట్ కో దేనికో పెట్టుకుంటాం. ప్రజలు ఇష్టం అది. 1 సైడ్ గా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని ఆ రోజు విడిగా ఉంది, బీజేపీ విడిగా ఉంది, వాళ్ళందరూ విడిగా ఎవరికి వెళ్ళే ఓట్లన్నీ కూడా మర్చిపోండి. 2019 రాష్ట్రంలో జరిగిందంటే వైసీపీ విడిగా వెళ్ళింది, బీజేపీ విడిగా వెళ్ళింది, జనసేన 4 పార్టీలతో కలిసి వెళ్ళారు, మొత్తం 4, టీడీపీ విడిగా వెళ్ళింది. మొత్తం గుత్తంగా ఓట్లు ఎవరికి వెళ్ళాయి? రూలింగ్ పార్టీకి వెళ్ళిందా లేకపోతే అపోజిషన్ ఒక పార్టీకి వెళ్ళిందా? ప్రజలు డిసైడ్ అయితే ప్రజలు ఇష్టపడాలండి. ప్రజలు ఇష్టపడి ఆ ఎజెండా నమ్మాలి. నమ్మితే ఒకటి. 2 ఇంకొక మాట, ఇందాక శేఖరరావు గారు ఒక మాట అన్నారు, కాపులు గెలిపించలేదు, కాపుల ఐక్యత ఉండదని. ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే మనం ఒక రాజకీయ నాయకుడిగా నేను ప్రజల్లో ఒక దశాబ్ద కాలంలో పనిచేస్తున్నాను. ప్రజల్ని కన్విన్స్ చేసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా 2019లో బీజేపీ తరఫు పోటీ చేసినాను. కాపు సామాజిక వర్గం. మా యొక్క అసెంబ్లీలో ఎక్కువ కాపు ఓట్లే ఉంటాయి. నాకు వచ్చిన ఓట్లు 2000. చంద్రశేఖర్ రెడ్డి గారికి 1% కూడా ఉండదు, ఆయనకి 70,000 ఓట్లు వచ్చాయి. అంటే ఇప్పుడు నేను కాపులు నిందించాలా? నేను ఒక్కడనే కాపులు నేను నియోజకవర్గం పోటీ చేసి మిగతా అన్ని వేరే సామాజిక వర్గాలు, నేను కాపులు నిందించాలా? కాదు కదా. నా ఫెయిల్యూర్. నేను నాయకుడిగా కన్విన్స్ చేసుకుని నా కాపులకి నేను నాయకత్వాన్ని ప్రూవ్ చేసుకోలేకపోయాను. నా ఫెయిల్యూర్. అంతేగాని నేను ఇంట్లో కూర్చొని నన్ను వీళ్ళంతా కాపులందరూ ఓటు చేశారు కాబట్టి కాపులంతా వేస్ట్,
అంటే కాదు కదా, ఒకరి మీద మనం అనకూడదండి. ఇప్పుడు మరి చిరంజీవి గారిని సపోర్ట్ ఎలా వచ్చినాయండి? 18% ఓట్లు ఉమ్మడి రాష్ట్రం. అప్పుడు ఎప్పుడు స్పేస్ లేని టైంలో రాజశేఖర రెడ్డి గారు ఉధృతంగా ఉండి అటు టీడీపీ 5-6 పార్టీలతో మరి కూటమిగా వెళ్ళి మహాకూటమి పెట్టి 6 పార్టీలతో వెళ్తే ఒంటరిగా పీఆర్పీకి అన్ని ఓట్లు వచ్చాయంటే ఎవరు నిలబడ్డారు? ఎవరి నాయకత్వాన్ని ఎవరు ఆ రోజు ఆమోదించారు? ఎవరు విశ్వసించారు? అలా విశ్వాసం కలిగించకపోవడం నా ఫెయిల్యూర్. కానీ నేను ఒక సామాజిక వర్గం మీద పట్టకాల్సి మీద చేస్తాను అంటే ఇది రాజకీయాల్లో సమంజసం కాదు. మన ఫెయిల్యూర్ అలా అనుకుని ఆనందపడటం తప్పితే వేరేది కాదని నా అభిప్రాయం. సార్ పొత్తుల్లో వెళ్ళినట్టు మాత్రాన విజయం సాధించలేదు 100%. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 99 ఎలక్షన్ పొత్తులో వెళ్ళాడు, గెలిచాడు. 2004 పొత్తుల్లో వెళ్ళారు, ఓడిపోయారు. 2009 పొత్తుల్లో వెళ్ళారు, ఓడిపోయారు. 2014 పొత్తుల్లో వెళ్ళారు, సరే గెలిచారు. మళ్ళీ 2018 అట్లా తెలంగాణలో కూడా పొత్తుల్లో వెళ్ళారు, ఓడిపోయారు. సో చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక 6 ఎలక్షన్స్ ఫేస్ చేస్తే వాళ్ళు 6 ఎలక్షన్స్ లో గెలిచింది 2 సార్లు కాదు. 2014 ఒకసారి గెలిచారు, 1999 ఒకసారి గెలిచారు. సో పొత్తుల వాళ్ళు మీరు అన్నట్టు ఏదైనా ఒక 1% 2% ఓటింగ్ శాతం అన్న పెరగొచ్చేమో. ఎందుకు పెరుగుద్ది అంటే వాళ్ళ ఓటు కొంత ఏదో ట్రాన్స్ఫర్ ఉంటుంది కదా. కనీసం జనసేనకి 5% వచ్చింది పోయినసారి. 1% 2% ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, అంతకుమించి ఏముంటది. దాన్ని గెలిచేటటువంటి అవకాశం అయితే ఉండదు కదా. ఎందుకంటే యువతల మా ఓటింగ్ శాతం పెరిగింది అనేది మేము క్లియర్ కట్ గా మాకు అన్ని ఎన్నికల్లో కనపడింది. సో మేము అందుకని 60% ఓట్ బ్యాంక్ మాకు ఉంటుంది. వాళ్ళు ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చినా వాళ్ళు ఆ 40 లోపే పరిమితం అవుతారనేది మాకున్నటువంటి అంతర్గత సర్వేలు బట్టి మాకు వస్తున్నటువంటిది. రెండవది నాయకత్వం కూడా. ఇప్పుడు వాళ్ళు రాస్తుంది, ఇప్పుడు విజయవాడ వెస్ట్ ఆయన ఏమంటున్నారు, జలీల్ కానీ తెలుగుదేశంలో ఉన్న జలీల్ కానీ వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిసి రమ్మన్నారు, కలిసి వచ్చాడు. తెలుగుదేశంలో ఉన్న మాగంటి బాబుని ఏలూరు అసెంబ్లీకో దేనికో వెళ్ళి కలిసి రమ్మన్నారు, కలిసి వచ్చారు. ఎవరు హర్షిస్తారు ఆయన్ని? అప్పుడు దాకా ఆ కాన్స్టిట్యూన్స్ లో పనిచేసిన జనసేన నాయకుడిని కాదని, జనసేనలో పొత్తులో భాగంగా వాళ్ళకి వస్తుందని వాళ్ళు ఊహాగానాల్లో ఉన్నప్పుడు పొత్తులో వాళ్ళకి ఒకవేళ సీట్ వచ్చినా అక్కడ క్యాండిడేట్ తెలుగుదేశం క్యాండిడేట్ అయితే పరిస్థితి ఏంటి? ఇప్పుడు అట్లానే ఆయన కామినేని శ్రీనివాసరావు అంతా రవికిరణ్ గారు చెప్పినట్టు కామినేని శ్రీనివాసరావు గారు అప్పటికప్పుడు తెలుగుదేశం నుంచి బీజేపీలోకి పంపించి మళ్ళీ మంత్రి కూడా ఇచ్చారు వీళ్ళ కోటాలని. ఎట్లా ఉంటుంది అనమాట. ఇంకా పొత్తులకి అర్థమే ఉంటది. పొత్తు అనేది ఒక నైతికతగా ఇదిగో పలానా అంశాలతో పలానా ఎజెండాతో మేము పొత్తులో వెళ్తున్నాం, ఈ పొత్తుల వల్ల ఇదిగోండి ఈ ప్రయోజనం ఉంటుందని చెప్పాలి. ఆ పొత్తులు 2014లో 2014లో పొత్తులో ఎందుకు వెళ్ళానని చెప్పాడు? చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉందండి, బాగా బ్రహ్మాండమైన అనుభవం ఉంది, రాష్ట్రాన్ని చేస్తాడని చెప్పి నేను అక్కడ మోడీ కూడా వస్తారు కాబట్టి మోడీ చంద్రబాబు నాయుడుతో వాళ్ళతో కలిసి వెళ్తున్నాను ఇదే పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. మళ్ళీ 2018 వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడుకి అనుభవం ఉందని నేను మద్దతు ఇచ్చాను. చంద్రబాబు వాళ్ళ మంత్రివర్గం విపరీతంగా దోచుకుంది, ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని అంటే 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారని ఇదే పవన్ కళ్యాణ్ చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వమంటే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళే సార్? ఈనాడు ఆంధ్రజ్యోతి యుగం నడుస్తుంది అనుకున్నారు, ఇంటర్నెట్ కదా, ఇంటర్నెట్ లో అప్పుడే మాట్లాడారు ఇప్పుడే మాట్లాడారు మొత్తం వస్తాయి కదా, ఆయన మాట్లాడి వేస్తారు కదా. చంద్రబాబు నాయుడు నా తల్లిని తిట్టించాడు, ఎల్లో మీడియా నా తల్లిని తిట్టించిందని చెప్పి మళ్ళీ ఇదే రోజు చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్తున్నా అంటే దేనికి కలిసి వెళ్తున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కలిసి వెళ్తున్నాం. దీనికోసం రాజకీయ పార్టీ పెట్టడం దేనికి? ఎవడన్నా రాజకీయ పార్టీ ఎందుకు పెడతారు? అది ప్రజలకు తెలియదా? రాజకీయ పార్టీ నువ్వు పెట్టినప్పుడు ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకూడదని రాజకీయ పార్టీ పెట్టాడంట 2014లో. సరే 19లో ఎట్టయినా ఓడించాలని చెప్పి విడిగా పోటీ ఇచ్చాడంట, అంటే ఎందుకు సమతుల్యత కోసం. 2019లో పోయింది, 2024లో ఎందుకు చేస్తున్నావు అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి దించడానికి చేస్తున్నా అంటాడు. దీనికి రాజకీయ పార్టీతో ఏం పని? శుభ్రంగా తెలుగుదేశంలోనే ఇంకేదైనా పార్టీలో విలీనం అయిపోతుంది కదా. సో ఇవన్నీ ప్రజలు మనకంటే 10 రకాలుగా ఆలోచిస్తారు కదా సార్. మనమన్నా 1-2 రకాలుగా ఆలోచిస్తాం. ఓటు వేసే ప్రజలు అతనేంటి, అతని క్యారెక్టర్ ఏంటి, అతను ఏ పార్టీ, అతనికి రాజకీయ సిద్ధాంతం ఉందా, ఎజెండా ఉందా, ఇవన్నీ ఆలోచిస్తారు కదా. అన్ని ఆలోచించి ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఓటేశారు? విడిపోయినటువంటి రాష్ట్రం, అనుభవం ఉందని చెబుతున్నాడు ఈయన. పైన మోడీ గారు 100% అక్కడ వస్తాడని 2014లో ఎవరివన్ తెలిసి అందరికీ తెలిసినటువంటి విషయమే. సో వాళ్ళు పొత్తులో వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏంటి ఆలోచన? ఎస్ విడిపోయింది కదా, చంద్రబాబు నాయుడు అయితే ఎక్స్పీరియన్స్ ఇదిగో మొత్తం సింగపూర్ చేస్తానంటున్నాడు, మళ్ళీ రుణమాఫీ ఇవన్నీ మొత్తం ఇన్ని నమ్మించారు ప్రజల్ని. అది వాళ్ళు చేయలేకపోయారు అది. సో అందుకని వాళ్ళకి అధికారాన్ని దించేశారు. మేము చేస్తామని చెప్పాం, ఎస్ మేము చేసి ఈ రోజుకి ఎన్నికలకు వెళ్తున్నాం, మా మేనిఫెస్టోలో మేము చేసి ఎన్నికలకు వెళ్తున్నాం. 2019 కంటే 24 ఎన్నికలు మాకు ఈజీ ఎన్నికలు అంట. నేను
బట్ దుష్ప్రచారం మా మీద విపరీతంగా చేయొచ్చు. ఎందుకంటే అది అసలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టక ముందు నుంచే జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేశారు. అసలు ఆయన రాజకీయాల్లోకి రాకముందే పరిటాల రవిని చంపించడం దుష్ప్రచారం చేశారు. అట్లాంటి మీడియాలతో మనం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అట్లాంటి మీడియా ఒక విషపూరితమైనటువంటి మీడియాతో నడుపుతున్నాం. ఏం చేస్తాం, అవి నడుస్తున్నాయి. సో ఎన్ని రకాలు చేసినా పబ్లిక్ తెలుసు సార్. దానికొక్కటే నేను ముగించే ముందు 2004 to 2009 కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఇంతకంటే దుష్ప్రచారం చేశారు వాళ్ళు. అసలు గుళ్ళును కొట్టేశాడని చెప్పి అదేంటి అక్కడేంటి బ్రాహ్మణిస్టీల దగ్గర అయితే ఏదో టెంపుల్ అన్ని పడేశాడు, పచ్చని కోయిల్లాగా ఉండే వాటన్నింటిని పూర్తి చేశారని రకరకాలుగా ప్రచారం చేస్తే రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ఆ 2 పత్రికలు చేసే విషప్రచారాన్ని నమ్మొద్దు అని చెప్పి. ఇప్పుడు ఆ 2 పత్రికల తోడు ఇంకొక 2-3 ఛానళ్ళు యాడ్ అయ్యి మా మీద విషపూరితమైన ప్రచారం చేస్తున్నాయి. అప్పుడు కూడా వాళ్ళు మహాకూటమని పోయారు. అప్పుడు చంద్రబాబు నాయుడు నగదు బదిలీ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు 2009 ఎన్నికలప్పుడే నగదు బదిలీ చేస్తా ఉన్నాడు. కానీ ప్రజలు నమ్మారు. వాళ్ళు అప్పుడు ఇంతకంటే ఎక్కువ హామీలు ఇచ్చారు సార్ ఆ రోజు. బట్ రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా నేను ఈ హామీలనే కొనసాగిస్తాను, ఈ పథకాలనే కొనసాగిస్తే 7 గంటలు ఉచిత విద్యను 9 గంటలు చేస్తాను. సేమ్ ఈ రోజు కూడా ఉన్నటువంటి పథకాలకి కొన్ని ఏమైనా ఎక్స్టెండ్ అవుతాయి, లైక్ పెన్షన్ లాంటివి కొంచెం పెరగొచ్చు, అలా ఏదైనా 1-2 పెంచుతారు. మిగిలినవన్నీ కొనసాగిస్తే మా ద్వారా మంచి జరిగితే ఓటేయమంటున్నాం. పబ్లిక్ మంచి జరిగిన వాళ్ళు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు, గుండెల్లో పెట్టుకుంటారు. మేము బలంగా నమ్ముతున్నాం, మేము ఆ విధంగా వెళ్తాం. థ్యాంక్ యూ మచ్ అండి. వెంకటరెడ్డి గారు, రవికిరణ్ గారు, కృష్ణాంజనేయులు గారు, వీరశంకర్ గారు, ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే పొత్తులకి సంబంధించిన చర్చలు ఎందుకు వస్తున్నాయంటే ఫైనల్ కాకపోవడం వల్ల. ఇక్కడ ప్రచారం చేస్తున్నటువంటిది మామూలుగా సోషల్ మీడియాలో కాదు, ప్రధానమైనటువంటి పత్రికలు, అది కూడా తెలుగుదేశం అనుకూల లేదా అనుబంధ పత్రికగా ఉన్నటువంటి ఆంధ్రజ్యోతిలోనే మొన్న 64 నుంచి ఇప్పుడు 32కి తగ్గించారు. ఆ 32లో 25 నుంచి 27తో సరిపెట్టుకోవాలనుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ దానికి సిద్ధంగా ఉన్నారా అంటే ఉన్నారన్నటువంటి సంకేతాన్నే వీళ్ళు ఇస్తున్నారు. అయితే దానికి సంబంధించి వివిధ అభిప్రాయాలు చూస్తున్నాం. ఏం జరుగుతుందో చూద్దాం.